పదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్ జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ 1981వ బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం ఈరోజు మనందరి సహకారంతో ముఖ్యంగా చిట్యాల్లో ఉన్నటువంటి మన మిత్రులు వారి యొక్క సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము. అందు గురించి వారికి మొదటగా చిట్యాల్లో ఆర్గనైజింగ్ చేసినటువంటి మన మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుందాం. ఇకపోతే కార్యక్రమంలో తర్వాత భాగంగా మనకు విద్య చెప్పి పాఠాలు నేర్పి మనందరినీ ఈ స్టేజ్కి తీసుకొచ్చినటువంటి మన గురువులను వేదికపైకి ఆహ్వానిద్దాం. అందరూ చప్పట్లతోటి ఆహ్వానించండి. మొదటగా అమరేంద్ర రెడ్డి సార్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. చప్పట్లతో వినయ్ సార్ గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాం సార్. అలాగే మన ఇంగ్లీష్ సార్ గురునాథ రెడ్డి సార్ గారిని కూడా స్టేజ్ పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మన గురువులైనటువంటి ముగ్గురు సార్లు వచ్చారు. వారికి ఈ సందర్భంగా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాము. నెక్స్ట్ కార్యక్రమంలో భాగంగా జ్యోతి ప్రజ్వలన మన యొక్క గురువు గారుల చేత शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तभक्तानाम् एकदन्तमुपास्महे गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणे विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा या शुभ्रवर्णा वृद्धा या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करा प्रभु
देवै सदा वन्दिता। నీ స్నేహం ఇకరాను అని. ఏనుగు సత్యనారాయణ రెడ్డి, మురకాంతం సత్యనారాయణ రెడ్డి, వీరందరూ ఎనిమిదిగురు మనకు విద్యాబుద్ధులు నేర్పి మనం ఈరోజు ఉన్నత శిఖరంలో ఉండటానికి ముఖ్య కారకులైనటువంటి మన ఉపాధ్యాయులను కూడా మనం స్మరించుకున్నట మన బాధ్యత. కాబట్టి వీరికి కూడా అందరూ దయచేసి నిలబడి ఒక నిమిషం మౌనం పాటించి వారికి శ్రద్ధాంజలి ఘటిద్దాం. పోకల స్వామి, ఈ సమ్మర్ లో జాబ్ నోటిఫికేషన్ పడగానే ఆ నోటిఫికేషన్ లో మేము ఏదో అనుకోకుండా అప్లై చేసుకున్నాం. అది ఇంట్రెస్ట్ తోటి ఏం చేయలేదు, కాకపోతే ఏదో ట్రై చేసి చూద్దామని అప్లై చేసుకున్నాము. అదృష్టం బాగుండి మాకు ఆ ఉద్యోగం వచ్చింది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ గా అపాయింట్మెంట్ అయినాం. తర్వాత ప్రమోషన్ మీద హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాను. ఇప్పటికి నాకు సర్వీసు 35 years అవుతున్నది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య కారకులు శ్రవణ్ కుమార్. అయితే ఆయనకు నేను గుడ్ మార్నింగ్ లో భాగంగా ఒక పాట పెట్టాను. అది మన మిత్రుడు ఒట్టిమట్టి గోపాల్ పాడేది ఆ స్కూల్లో. ఆ పాటని నేను ఒక వాట్సాప్ లో పెట్టాను. పెట్టగానే ఏమంటే శ్రావణ్ ఫోన్ చేసిండు. ఏం స్వామి, పాత జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయా, మధుర స్మృతులు జ్ఞాపకం వస్తున్నాయా, మనం ఒకరోజు గెట్ టుగెదర్ పెట్టుకున్నామా చాలా సంవత్సరాలు కాక అంటే వెంటనే మీరు చేయండి, ఏర్పాటు చేయండి అని మేము చెప్పడం జరిగింది. ఆ తదుపరి కార్యక్రమం వెంబటే కోటయ్య గారు, శ్రావణ్ కుమార్ రెడ్డి, మన ఈ సుదర్శన్ రెడ్డి, బాలరెడ్డి, ఇక్కడ ఉన్న వాళ్ళంతా మన మిత్రులు, చుట్టాలలో ఉన్న మిత్రులందరి ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఇది అనుకోకుండా చేసినట్టు కార్యక్రమం, మనం ఎవరు చేస్తామని అనుకోలేదు. శ్రావణే దీనికి ముందుండి నడిపిస్తున్నాడు. కాబట్టి ఆయనకు ఈ సందర్భంగా మనం అందరూ కృతజ్ఞత తెలుపుకున్నాము. అలాగే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీరు కూడా ఒక్కొక్కరు ఆ లిస్ట్ ప్రకారంగా మనిషికి 2 నిమిషాలు వచ్చి తమ యొక్క ఇంట్రొడ్యూస్ చేసుకోండి. అలాగే నా కుటుంబ విషయానికి వస్తాకే, నాకు 2 అమ్మాయిలు పుట్టిన తర్వాత బాబు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత బాబు చనిపోయాడు. బాబు చనిపోతే మా పెద్దవాళ్ళు ఏం చేసినట్టే, అదే ఒక బాబు ఉండాలరా, నీకు బాబు ఉండాలరా, ఈసారి మళ్ళీ బాబు పుడతాడరా, ఉంచుకోరా అని చెప్పి మా వాళ్ళు ఒత్తిడి చేసారు. నేను అప్పటికి వద్దు అని చెప్తున్నా కూడా మా వాళ్ళు ఇంటి వెళ్ళకుండా అదే విధంగా ఉంచారు. నేను హాస్పిటల్ కూడా తీసుకెళ్ళాను ఆపరేషన్ చేపిద్దామని. అయినా కూడా మా అమ్మ నాకు తెలియకుండానే మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి 2 రోజుల తర్వాత నాకు చెప్పకుండానే ఇక ఆపరేషన్ చేయించకుండా ఆపేసారు. ఆ సందర్భంగా మళ్ళీ ఒక 2 కుమార్తెలు వచ్చారు. తర్వాత చివరికి మళ్ళీ ఒక కుమారుడు కలిగాడు. అయినా కూడా దేవుడు మేలుతోటి నాకు 4 కుమార్తెలు కూడా నేను మంచిగా వాళ్ళని చదివించాను, విద్యాబుద్ధులు నేర్పించాను. వాళ్ళందరికీ కూడా మ్యారేజ్ చేశాను. 4కి ఎంప్లాయీస్. మనం ఎంప్లాయీ కాబట్టి మన పిల్లలు కూడా అదే విధంగా ఉండి బాధపడకుండా ఉండేది, మన మీద ఆశపడకుండా ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో, డబ్బులు పోయినా పర్వాలేదనే ఉద్దేశంతో 4 ఉద్యోగస్తులను ఏరికోరి వారికి వివాహం చేశారు. వారి యొక్క సంసార జీవితం చక్కగా గడుస్తున్నది. ఇక బాబు ఉన్నాడు, బాబు బీటెక్ చేశాడు. అక్కడ కేసీఆర్ గారి మాటలు నమ్ముకొని నిధులు నియామకాలనే తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగాలు అందరూ కల్పిస్తామనగానే ఆయన ఎంటెక్ చేసేటోని ఆపేసి కోచింగ్ లో పంపించడం జరిగింది. ఆ కోచింగ్ లో సంవత్సరాలు సాగదీయడం వల్ల ఆయన అందులో సక్సెస్ కాలేకపోయాడు. కాబట్టి ఇది నా బ్యాక్గ్రౌండ్ అండి. సో నేను టిప్పిరెడ్డి, ఐఎమ్ యువర్ హోస్ట్. మీ అందరిని ఎంటర్టైన్ చేయడానికి, మీ అందరి చేత గేమ్స్ ఆడించడానికి చాలా ఫన్ ఉందండి ఈరోజు అయితే. అండ్ మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే మనకి సౌండ్ సిస్టమ్ ఒకటే. సౌండ్ సిస్టమ్ లేకపోయినా మీ అందరూ ప్రశాంతంగా ఎంజాయ్ చేసి మీ గోల్డెన్ డేస్ అన్ని
అన్ని వెనక్కి తీసుకొని వచ్చి అన్ని గుర్తు తెచ్చుకొని ప్రశాంత్ ఇంటికి వెళ్తారు. దానికి గ్యారంటీ నేను కానీ బంధాలు కానీ అసలు సంస్కారం కానీ మీ దగ్గర నుంచి నేర్చుకోవాలి మేము. సో ఒక్కొక్కరుగా మీరు వచ్చి మీ యొక్క జ్ఞాపకాలు మా అందరితో షేర్ చేసుకోవాలి. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 20-30 ఇయర్స్ అయిపోయి ఉంటారు అందరినీ చూసుకొని. సో ఒక్కొక్కరు పైకి వచ్చి చూసి మీ గురించి మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసుకొని అండ్ మీ స్కూల్ డేస్ లో బెస్ట్ మెమరీ ఏదైనా ఉందంటే మాతో షేర్ చేసుకోవాలి. అండ్ అన్ని కూడా క్యాప్చర్ హార్ట్లీ వెల్కమ్. శ్రావణ్ గారు మీరు ఒకసారి రావాలి స్టేజ్ మీదకి. సో దీనికంతా కర్త కర్మ క్రియ అంతా మీరే కాబట్టి మీ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, అందరూ నన్ను గుర్తుపెట్టుకుంటున్నా. నా పేరు గ్రేట్ శక్తి శ్రవణ్ కుమార్. మిసెస్ లలిత, నేను BE మెకానికల్ కంప్లీట్ చేసినాను. నేను సివిల్ కాంట్రాక్ట్ వర్క్ చేస్తున్నాను. ఇక్కడ బీహార్లో చేస్తున్నాను. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ ఉత్తర తెలంగాణలో చేస్తున్నాను. నా భార్య అనిత, నాకు 2 బాబున్నారు. మా పెద్ద బాబు వచ్చేసి ఫార్మసీ లండన్లో చేస్తున్నాడు. మా చిన్న బాబు వచ్చేసి గోవాలో పిట్స్ పిల్లలు ఇంజనీరింగ్ చేస్తున్నాడు. సో ఐ రిక్వెస్ట్ సుధాకర్ రావు గారు, కె సుధాకర్ రావు గారు. నేను కె సుధాకర్ రావు, చేతుగా వచ్చి శక్తిగా పరిచయం మన మధ్య గత కాలంలో చిట్యాల్లో పుట్టి పెరిగి ఈరోజు హైదరాబాద్ లో స్థిర నివసించుకున్నాను. అంతేకాకుండా నాకు స్థానికంగా కంటే ఎక్కువ ప్రేమాయం సంపాదించుకున్న నా జన్మతా స్థలం కర్ణాటక నుండి ఉడిపి గ్రామం. వ్యాపార రీత్యా మా తండ్రి ఇక్కడ ఒక ఉడిపి కూడా పెట్టడానికి వచ్చాడు దాదాపు 60 సంవత్సరాల క్రితంలో. అయితే ఈ యొక్క అనుబంధంలో నేను ఈ చిన్న బాల్యమిత్రులను నా హృదయపూర్వకంగా అంటే పెంచుకోని బంధం ఈ అనుబంధాన్ని చెప్పుకోవడానికి అక్షరాలు కాదు కదా, ఎన్ని ఎల్లలు వేసిన మరపురాని అనుభూతులు ఈ గుండెల్లో ఎల్లవెలా ఉంటాయి. అయితే మిత్రులకు బాల్యమిత్రులంత స్వాతంత్రం స్వేచ్ఛ ఎక్కడా రాదు. ఎన్ని డబ్బులున్నా రావు, ఎన్ని అంతస్తున్నా రావు. ఈ ప్రేమ అభిమానం ఈ గుండె గత స్మృతిలో ఉండే మన నిజమైన నిస్వార్థమైన స్వచ్ఛమైన శాంతియుత హృదయంగా పెరిగిన మన ఆట వెలుగులు అన్ని కూడా గతంలో ఎప్పుడూ గుర్తుకొస్తుంటాయి. ఈ గత స్మృతులను కలుసుకుంటే ఇప్పటికీ కన్నీటి దారులు అంటే ఆనంద బాష్పాలను చెప్పుకోవాలా, లేకుంటే హృదయమూలకంగా పిల్లల వేడ్చాలని విడుచుకుంటూ దూరం కూడా పోతున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఉన్న స్థలంగా ఇక్కడి నుంచి ఒక స్థలానికి ఆ స్థలం నుంచి ఇంకొచ్చి చాలా భారమైపోతున్నాం. గత 20 సంవత్సరాలు 12 సంవత్సరాల కింద మనం గత స్మృతులు నెవరేసుకుని గోపాలపల్లిలో అప్పటి నుండి కొంత దూరం వెళ్ళాం. మనలో కొంతమంది శ్రద్ధాంజలి గడుచుకోవడం జరిగింది. చాలా బాధాకరం. ఎందుకంటే మనం అందరి మధ్యలో వాళ్ళు లేకపోవడం, మనం గురు పూజించిన కూడా మన గురు బ్రహ్మలు కూడా మన మధ్యలో వెళ్ళిపోవడం నిజంగా బాధాకరం. నిజంగా ఇది చెప్పని అనుభవించి చూసి ఈ యొక్క గతస్సును ఎందుకు తెచ్చుకోవాలంటే మనం చేసుకోవడం. ఎందుకంటే మనం ఇంకా బ్రతికే ఉన్నాం. మన మనసులో ఏముంది, ఏం సాధించాలనుకున్న మన కల్పకోణతనం ఉంది, మన నేచర్ ఎలా ఉంది, మన పిల్లలు ఎలా ఉన్నారు, మన పిల్లల మధ్య మన సైక్యత సౌభ్రత్వం ఎలా ఉందో ఇది కల్పకున్నప్పుడు తెలుస్తుంది. అయితే అన్నిలా భావించకండి. నేను కూడా ఈరోజు కుటుంబ సమేతంగా రావాల్సిండే. అనుకోకుండా నా కూతురు అల్లుడు బెంగళూరు నుంచి వచ్చారు. వాళ్ళు నేను తీసుకోలేకపోక నేను ఒక్కరిని వచ్చాను. వాళ్ళని తీసుకొని చాలా ఆశ పడినా. అయినా ఇంకొకసారి కలుసుకునే అవకాశం మనం అందరం చేసుకున్నాం. జై హింద్, జై హింద్. సో ఐ రిక్వెస్ట్ ఎల్ శ్రీనివాస్ గారు. నిజంగా అలానే ఉన్నారండి. నేను ఫస్ట్ చూసి ఎవరా అబ్బాయి తమిళ హీరో అని అనుకున్నాను. అందరం కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి. పి రవీందర్ గౌడ్ గారు. నా పేరు పొన్నం రవీందర్ గౌడ్. మా మిస్సెస్ పేరు భాగ్యలక్ష్మి. మా కొడుకు సంతోష్ గౌడ్, కూతురు స్నేహ. అమ్మాయి పెళ్ళి అయిపోయింది, మ్యారేజ్ అయిపోయింది, బాబు మ్యారేజ్ అయిపోయింది. నేను శంషాబాద్ దగ్గర కౌంటర్ చేస్తున్నాను. బిజినెస్ సక్సెస్ సార్. బాగా అందరూ బాగున్నారు. వాట్సాప్ అందరూ చూస్తున్నాను. అందరూ వాట్సాప్ లో సహకరిస్తున్నారు. అబ్దుల్ వహాబ్ గారు. నేను ఆర్టిస్ట్లో 30 సంవత్సరాలు చేశాను. నాకు
2 కొడుకులు ఒక అమ్మాయి. కొడుకుని పెళ్లి చేసేది. ఇప్పుడు మనవాళ్ళు ఒక మనవాళ్ళు. థ్యాంక్ యూ సార్. సార్ రిక్వెస్ట్ ఎంజీ జాఫర్ గారు. నా పేరు మొహమ్మద్ గఫార్. నేను చిట్యాల ప్రాపరు. నేను ఆర్టీసీ డ్రైవర్, హైదరాబాద్ బండిపో. ఇచ్చిపెట్టి నేను కోవిడ్కి వెళ్ళాను. కోవిడ్లో 30 సంవత్సరాలు చేశాను. అక్కడ యుఎస్ ఆర్మీతో వర్క్ చేసి ఇరాక్తో పనిచేశాను. ఆ తర్వాత కోవిడ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సులో డ్రైవర్గా చేశాను. తర్వాత ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యి వచ్చాను. వచ్చి ప్రస్తుతం కామినేనిలో స్టాఫ్ పాస్గా దొరుకుతున్నాను. వేస్ట్ అవ్వకుండా టైం పాస్ అవుతుంది. మాకు 4 2 అమ్మాయిలు 2 పాపలు, బాబులు. సారీ, పెద్ద బాబు ఇంజనీరు సిసిఎస్ కంపెనీలో, చిన్న బాబు యుఎస్ఐ. పెద్ద పాప అల్లుడు ఇంజనీరే, ఆయన హైదరాబాద్. రెండో ఆయన నార్కట్పల్లి అత్తగారు మా పాపది, ఆయన దుబాయ్లో ఉంటారు, ఆయన ఇంజనీరే. మా అత్తగారు నార్కట్పల్లి. ఇంకేమైనా కావాలరా చెప్పు, భయపడదు. ఇక్కడ గఫార్ ఉన్నాడు. ఇదే అండి నా ప్రైవేట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఐ గెస్ మీరు బ్యాక్ బెంచర్ అనుకుంటా సార్. మీరు బ్యాక్ బెంచర్ అనుకుంటా. ఇక్కడ మొత్తం హా అంటే మీరే ఉంది. సో ఐ రిక్వెస్ట్ ఏ నరసింహారెడ్డి గారు. ముందుగా పూజల్లో గౌరవంలో మా గురువు గారికి 81 తరఫున అందరి తరఫున మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటాం. ఇప్పుడు ఇంతకుముందు మా సోదరుడు చెప్పాడు, ఈ కలయిక ఇక్కడ ఏదైతే అరేంజ్మెంట్ చేసిండో శ్రవణ్ కుమార్ కానీ, బాలరెడ్డి కానీ, ఇక్కడ ఎవరైతే అరేంజ్మెంట్ చేసారో వాళ్ళందరికీ మా ఎస్ఎస్సి గ్రూప్ తప్పుకెళ్ళి మళ్ళొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చెప్పడము చాలా ఈజీ. ఎందుకంటే మేము వాట్సాప్ లో మాట్లాడినప్పుడు అందరం కలిసి మాట్లాడుకున్నప్పుడు ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు, గోపుల పెళ్లి రకరకాలుగా వచ్చినాయి. మంచి ఫంక్షన్ హాల్ తీసుకున్నారు, మంచిగా చూసుకున్నారు, మంచిగా అరేంజ్మెంట్ చేసారు. వారికి మళ్ళొకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుస్తూ, మాది ఏ నరసింహారెడ్డి, నాది సొంత ఊరు ఇక్కడే. మా మిస్సెస్ పేరు పద్మావతి, ఆమెది కూడా ఇక్కడే. నాకు 2 బాబులు, ఒక ఆయన బెంగళూరులో ఉంటాడు, ఒక ఆయన హైదరాబాద్లో ఉంటాడు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఫ్యాక్టరీ పెట్టుకున్నారు ఫ్రెండ్స్ కలిసి. ఆయన మ్యారేజ్ చేసుకోలేదు, సోషల్ యాక్టివిటీ చేస్తాడు. ఇషా ఫౌండేషన్ అండ్ వివేకానంద ఆ టీమ్ లో వాళ్ళు అరేంజ్మెంట్ ఉంటారు. వాళ్ళకి వచ్చిన అమౌంట్ కానీ ఏది కానీ మాకు కాకుండా ఆ ట్రస్ట్లకే ఆయన డొనేట్ చేస్తుంటాడు. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ బాబు వచ్చేసి ఎన్ఐటీలో, కాశ్మీర్ ఎన్ఐటీ చేసిండు. ఇప్పుడు హెచ్ఎస్సిబిసిలో ప్రాజెక్ట్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు. ఈజ్ మంచి ప్యాకేజ్ తో మంచిగా ఉన్నాడు. నేను వీసీలో 84లో అపాయింట్మెంట్ అయినా, 84లో అపాయింట్మెంట్ అయ్యి 22లో రిటైర్మెంట్ అయినా. నేను ఇప్పుడు రిటైర్మెంట్ నేను మా ఫ్యామిలీ ఇద్దరం ఏకంగా గడుపుతున్నాము. ఏం ప్రాబ్లం లేదు, హ్యాపీగా ఉన్నాము. మీరు కూడా అందరూ హ్యాపీగా ఉండాలని మళ్ళొకసారి అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఐ రిక్వెస్ట్ వేలుపల్లి వెంకటేశ్వరరావు గారు. మీరు అలా గట్టిగా అరిచారంటే ఏదో మ్యాటర్ ఉందన్నమాట. అయితే హలో, నా పేరు వేలుపల్లి వెంకటేశ్వర్లు. నా భార్య పద్మ, నాకు 2 అమ్మాయిలు, ఒక అబ్బాయి. 3 పెళ్లిళ్ళు అయిపోయినాయి. రిటైర్మెంట్ జీవితం గడుపుతున్నాము. థ్యాంక్ యూ. సో ఐ రిక్వెస్ట్ జి వెంకటేశ్వరరావు గారు. నేను ప్రస్తుతం గట్కేశ్వర్లో ఉంటున్నాను. నా పేరు కార్లపాటి వెంకటేశ్వర్లు విద్యాల. ప్రస్తుతం గట్కేశ్వర్లో ఉంటున్నా. మాకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. అబ్బాయి డిలైట్ జాబ్ చేస్తుండే, అమ్మాయి MBA కంప్లీట్ అయిపోయింది. సో ఐ రిక్వెస్ట్ జే గోవర్ధన్ రెడ్డి గారు. నా పేరు గోవర్ధన్ రెడ్డి. మాకు ఒక అమ్మాయి, ఒక కొడుకు. మా అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది, మా అబ్బాయి యూఎస్ఏలో ఉంటాడు. ఆయన మ్యారేజ్ కాలేదు ఇంకా. మా మిసెస్ చనిపోయింది 2020 కదా. అంటే సరే అనీస్ అహ్మద్ గారు. సో ఐ రిక్వెస్ట్ ఫాతిమా బేగం గారు. అందరికీ నమస్కారం.
మెంబర్స్ అందరికి కూడా అందరం గ్యాదర్ కావడం చాలా హ్యాపీగా ఉంది. మరి ఊర్లో అందరూ మన క్లాస్మేట్స్ ఉండడం వల్ల ఈ గ్యాదరింగ్ అనేది పాసిబుల్ అయింది, లేకపోతే కాదు. అయితే చాలా హ్యాపీగా ఉంది. ఇవాళ రేపు ఏంటంటే యాక్చువల్గా ప్రైవేట్ స్కూల్లో చదువుతుంటారు, ఒకసారి ఒక స్కూల్లో ఒకరోజు ఒక ఇయర్ ఒక స్కూల్లో చదువుతుంటారు, వాళ్ళకి అవకాశం లేదు. కానీ మనకు ఒకే ఊరు వాళ్ళం కావడం వల్ల స్కూల్లో ఒక దగ్గర చదవడం వల్ల ఈ అవకాశం మనకు 2 times వచ్చింది. మళ్ళీ కూడా రావాలని కోరుకుంటున్నాను. ఇంకొకటి, నాకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అమ్మాయి బిఎడ్ చేసింది, మ్యారేజ్ అయిపోయింది, ఫ్యామిలీతో సెటిల్ అయింది. 3 అమ్మాయిలు ఆమెకు. మళ్ళీ అబ్బాయి బ్యాంక్ మేనేజర్గా చేస్తున్నారు, అబ్బాయికి 2 అబ్బాయిలు. నేను 25 years నుంచి కూడా టీచింగ్ ఫీల్డ్లోనే ఉన్నాను, హిందీ సబ్జెక్ట్ చదివిస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. నాకు కూడా కొంచెం హిందీ నేర్పించారు, పూర్ ఇన్ హిందీ. సో ఐ రిక్వెస్ట్ రామలమ్మ గారు. నా పేరు రామలమ్మ. ఒక అబ్బాయి, తను డాక్టర్, రేడియాలజిస్ట్. కోడలు కూడా డాక్టర్, ఆప్థమాలజిస్ట్. ఇక్కడ అందరము గ్యాదర్ అయినాం, చాలా సంతోషంగా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఐ రిక్వెస్ట్ ప్లీజ్ శ్రావణి గారు. శ్రీవాణియా? హలో హలో అండి. చాలా సార్లందరికీ కూడా నమస్కారాలు. నా పేరు శ్రీవాణి. మా అన్నయ్య ఆఫీసులో చేసి రిటైర్ అయ్యారు. ఒక అమ్మాయి, మ్యారేజ్ అయింది. దానికి ధన్యవాదాలు. కాదండి, మీరు ఇప్పుడు ఇంత క్యూట్ గా ఉన్నారంటే అసలు మీ చిన్నప్పుడైతే ఇంకెంత క్యూట్ గా ఉంటారేమో. సో ఐ రిక్వెస్ట్ ఇమ్మాడి పద్మ గారు. నా పేరు ఇమ్మడి పద్మ. నాకు 3 అమ్మాయిలు, 2 సాఫ్ట్వేర్ జాబ్స్, మ్యారేజ్ అయింది. నేను టీచర్ జాబ్స్ 20 years చేశానండి. కరోనా నుంచి రిజైన్ చేశాను. 55 years తర్వాత మనందరు కలవడము ఎంత హ్యాపీగా ఉందంటే మళ్ళీ క్లాస్ రూమ్ లో వచ్చి కూర్చున్నట్టు అనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఉంది. అన్ని జ్ఞాపకాలు గుర్తు. నేను అక్కడ చెప్తానండి, బాలరెడ్డి అండ్ రఘు క్లాస్ లో వెళ్ళినప్పుడు కొట్లాడేవాళ్ళు. ఎప్పుడు ఫైటింగ్ ఫైటింగ్ ఫైట్. అదొక్కటి స్వీట్ గుర్తుంటుంది. ఓకేనా? గుర్తుంది అందరికి? థ్యాంక్ యూ అండి. ఐ రిక్వెస్ట్ డి నిర్మల గారు. నా పేరు డి నిర్మల. మా వారు ఎల్ఎస్ ఏజెంట్, మా పాప డిగ్రీ చదువుకుంటున్నాం. భార్య నాగలక్ష్మి. నాకు 2 అమ్మాయిలు, ఒక అబ్బాయి. 2 అమ్మాయిలు పెళ్లి అయిపోయినాయి. పాప ఆస్ట్రేలియాలో ఎంఎస్ చేస్తున్నాను. ఇంకా మ్యారేజ్. ప్రస్తుతం నేను ఐడియల్ కంపెనీలో జాబ్ వర్క్ చేస్తాను. ఒక అమ్మాయి ఆస్ట్రేలియా, 2 వ్యాధి, 2 వ్యాధులే, 2 అమ్మాయిలు మన ఇండియాలో కాంపిటీషన్స్. ఒక అమ్మాయి సగం మందికి రాలేదు. దాన్ని 100% పార్టిసిపేట్ కావాలని ప్రజల్లో 2019 కరోనా తినకపోతే 4 మంది నేను అప్లికేషన్ బాలరెడ్డి గారు. గురువులకు పాదాభివందనాలు. ఎందుకంటే మాకు చదువు నేర్పింది, ఈ స్థాయికి తీసుకొచ్చింది కూడా మా గురువులకు. ఫస్ట్ మా గురువులే ఆ దేవుళ్ళు, తర్వాత మా ఫ్రెండ్స్. నేను 87లో ఆర్టిస్ట్లోకి వచ్చిన. ఒక 15 సంవత్సరాలు లారీ చేసిన, లారీపేట డ్రైవర్గా. 90 ఏళ్ళ ఆర్టిస్ట్కి వచ్చిన. నా భార్య, 2 కొడుకులు, అందరు మ్యారేజ్లేనే. పెద్ద ఆయన యూఎస్లో పోయిన కొంతమందిని, 2 ఆయన యూపీలో ఉంటాడు. ఆయనకు బాబు, చిన్న ఆయనకు బాబు, పెద్ద ఆయనకు పాప. ఇది మా బయట. చిన్నప్పుడు మనం స్కూల్ పోయినాం, ఎన్నో నేర్చుకున్నాం. కానీ ఇవాళ మనం 43 సంవత్సరాలు మనం ఎస్ఎస్సి బంద్ అయ్యి, కొంతమంది డిగ్రీ చేశారు, కొంతమంది ఇంజనీర్ చేశారు,
కొంతమంది బీటెక్ చేశారు, కొంతమంది ఉద్యోగాలు చేస్తారు, కొంత టీచర్లు చేస్తారు. కానీ నేను మాత్రం ఆర్టీసీ డ్రైవర్ ప్రజాసేవ చేస్తున్నా. ప్రజాసేవ చేస్తున్నా. జీతం టీచర్లు జీతం తీసుకుంటారా? ప్రజాసేవ వాళ్ళది, గురువులది, సార్లది, పెద్ద సార్లది. ఇలా మనం ప్రేరణ చేసినట్టు సార్లు ఆ పెద్ద గురువులే మనకి దేవుళ్ళు. అయితే ఇంకొక విషయం మీరు సీక్రెట్ గా చెప్తున్నా, ఆ సీక్రెట్ ఎవరికి తెలియదు. ఇప్పుడు నేను చెప్తున్నా, దామోదర్ రెడ్డి ఒక 95లో ఒకసారి అప్పుడు రెన్యువల్ నుంచి ఎంప్లాయ్మెంట్ రెన్యువల్ నుంచి వచ్చేది జాబ్. వాస్తవానికి నాది ఎక్స్పైర్ అయిపోతే ఒకసారి దామోదర్ రెడ్డి చిట్టాలకు వచ్చిండు. చిట్టాలకు వచ్చి ఎక్స్పైర్ అయింది, ఎంప్లాయ్మెంట్ కార్డు ఆఫీసులో పడతలేదు అన్నాడు. ఏం ఎక్స్పైర్ అయింది రా, మరి ఎట్లా చేస్తాం అంటే చేస్తుంటే అయింది అన్నాడు. మళ్ళీ పోయినా ఆ పోయి చేసి వచ్చిన, కానీ ఇది రాలేదు. ఒక సంవత్సరం తర్వాత ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ మీద ఆర్టీసీలు వచ్చినాను. ఇవాళ ఈ ఎక్కడానికి కారణం అంటే దామోదర్ రెడ్డి. నాకు ఇది ఎవరికి తెలియదు. టేక్ సర్టిఫికేట్ ఏం కాదు, ఒరిజినల్ సర్టిఫికేట్ నాకు. ఇవాళ మనము 43 సంవత్సరాలు అయింది వదిలిపెట్టి. సరే 43 సంవత్సరాల్లో 10-15 సంవత్సరాలు మనకు కొంత చిల్లర చేస్తలే ఉంటాయి, పిల్లకాయలు చేస్తూ ఉంటాయి. ఒక 60-50 దాకా వచ్చినాం మనం. 58 తర్వాత వచ్చినామంటే ఇంకొక 5 years తర్వాత అదే బాల్య జీవితం పోతాం మనం. ఒక స్టార్ట్ అవుతుంది 5 years అయితే మనకు సేమ్ మన మధ్య మనకు స్టార్ట్ అవుతుంది. గుర్తు పెట్టాలి. ప్లస్ ఆ బాల్య జీవితం మనం గడుపుకోవాలంటే ప్రతి సంవత్సరం ఒక రోజు కేటాయించి ఫ్రెండ్స్ డే టైం తీసుకొని మనం ఒకసారి చేసుకుందాం. ఇదొకటి మన అవకాశం. ఈ చేసిన ముందు అందరికీ ఇలా రావాలని, ఇంకా కొంతమంది రాలేదు, ఇంకా రావాలని పోయిన వాళ్ళు కొంతమంది సభ్యులు, మన మిత్రులు కొంతమంది చనిపోయినారు. 5 అది క్లోజ్ ఫ్రెండ్స్. అది లేదా నా బాధ మాకు చాలా ఉంది. ఈ ఎంత కారణం శ్రవణ్ కుమార్, చంద్రేకర్ణ, ఎల్పేలేకర్ణ, నేను ఒకటి అనుకోరాదు. ఫస్ట్ అయితే వాళ్ళు మెయిన్ ఇమ్మర్ రమేష్ నెంబర్ 1. అసలు ఇవాళ కారణం ఫస్ట్ ఇవాళ ఎంకరేజ్మెంట్ ఆయనే. ఎందుకంటే ప్రతి దానికి నేను ముందున్నా అంటాడు. ప్రతి విషయంలో నేనున్నా, నా దగ్గరికి రండి, నేను కోఆపరేట్ చేసి మొత్తం నడుపుతా, హైదరాబాద్ రారు అన్నాడు. కాకుండా ఏంటంటే రమేష్కి ఒకటి చెప్పినాను, అది కాదు రమేష్ గారు, మన చిట్యాల చదివినాం కాబట్టి చిట్యాల చేసుకుంటే బాగుంటుందని 2-3 సార్లు చెప్పినాము. ఆ కోఆపరేషన్ గా నేను సంప్రదించలేక శ్రవణ్ సంప్రదించి ఇవాళ కార్యక్రమాన్ని మంచి జయప్రదం చేసినట్టే శ్రవణ్ గారికి, మరి రమేష్ గారికి చాలా కృతజ్ఞతలు పడుతూ నేను ఈ సెలవు తీసుకున్న కృతజ్ఞతలకు, గురువులకు, మరి మిత్రులకు. కోటయ్య ఇంపార్టెంట్ అంటే మొత్తం ఆయనే, మొత్తం ఆర్గనైజ్ ఇక్కడ ఆయన మొదటి నుంచి కూడా ఫస్ట్ స్టార్టింగ్ కూడా మనం అసలు వాస్తవానికి చిట్యాల ఒక ఈ గెట్ టుగెదర్ స్టార్ట్ చేసిందంటే కోటయ్య వల్లే. కోటయ్య పోయి ఒకసారి ఏదో చేస్తే ఆ నుంచి గెట్ టుగెదర్ పెడతానంటే స్టార్ట్ చేసిండు. కాకుంటే మనం వెనుకబడ్డాము. మనం అంటే ముందు బ్యాచ్ చేసుకున్నాం, కాకుంటే ఆయన మళ్ళా తర్వాత చేసుకున్నాము. దాని స్మృతులు, గొప్ప సంఘటన స్మృతులు, కొన్ని కెమెరా అన్ని పాటు వల్ల మనకు రోడ్డు అవపడ్డది. ఇప్పుడు మాత్రం మంచి చేసుకున్నాం, ఇంకొకసారి కూడా చేసుకున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరు మిత్రులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను ఈ మైకు పట్టుకొని మాట్లాడడం రెండోసారి. మొదటిసారి స్కూల్లో వార్తలు చదవాలని అప్పుడు సిస్టమ్ పెట్టినప్పుడు వేణే సార్ గారి ఇంటికి వెళ్ళి వార్తలు రాయించుకొని వచ్చేది. ఫస్ట్ టైం మేము 2 రోజులు లీవ్ పెట్టినాం. ఎందుకో నాకు స్టేజ్ మీద మాట్లాడాలంటే భయం అవుతుంది కాబట్టి. మళ్ళీ తప్పించుకుందామని అనుకున్నా కానీ కూడా 2nd క్లాస్లో ఈసారి ఖచ్చితంగా చదవాలి అని నా పేరు రావడం వల్ల సార్ దగ్గరికి వెళ్ళి వార్తలు రాయించుకొని వచ్చి వార్తలు చదివిన ఆ రోజు. నేను మొదలై నా పేరు చెప్దామనుకున్నాను. నా పేరు కోటయ్య. ఇప్పుడు నేను నల్గొండలో ఉంటున్నాను. మా మిస్సెస్ చూది. నాకు 2 పిల్లలు, పెద్దామె అమ్మాయి, చిన్నాయ అబ్బాయి. అమ్మాయి డెర్మటాలజీ కంప్లీట్ అయిపోయి కాస్మెటాలజీ కూడా క్లోజ్ చేసి హాస్పిటలైజేషన్కి వెళ్తుంది.
మా అల్లుడు రేడియాలజీ, మా అబ్బాయి వచ్చేసి R&Bలో AEE, మా కోడలు కూడా జాబ్ చేస్తుందండి. నేను వ్యాపారము చిట్యాల నుంచి వ్యాపార రీత్యా నేను నల్గొండకు నాది ఇప్పుడు వ్యాపారం మిల్ స్టోరు, రైస్ మిల్ స్టోరు. ఇదండి నా విషయం. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వందన్ వెంకన్న గారు. నా పేరు వందనపు వెంకటేశ్వర్లు. నాకు 2 పిల్లలు, ఒక అబ్బాయి అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది, ఒక మనవాడు. మా మిస్సెస్ ఈ మధ్య రీసెంట్గా చనిపోయింది. ఒకరిని మల్లేష్ గారు. హిందీ టీచర్ వేరే సార్కు, అరవిందర్ సార్కు, ఇంగ్లీష్ టీచర్ రెడ్డి గారికి ధన్యవాదములు, కృతజ్ఞతలు. మిత్రులకు నమస్కారం. నా పేరు ఢిల్లీ మల్లేశం. మా భార్య పూలమ్మ యాదవ్ గారు రండి. నా పాప తేజు యాదవ్. ఇది అయిపోయినాక నేను మామూలుగా ఊళ్ళోనే వ్యవసాయం, చిట్యాల్లో వ్యవసాయం చేసుకుంటున్నా. ఆ తర్వాత కొన్ని రోజులు ఒక 15 years హైదరాబాద్ వనసలిపురంలో ఆంధ్రప్రభ రిపోర్టర్గా పనిచేసి, ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం చిట్యాలనే మళ్ళీ వ్యవసాయం చేసుకుంటూ మామూలుగా జీవితం గడుపుకుంటున్నాము. అది అయితే చిన్ననాటి స్మృతులు అంటే బాగా ఉంటాయి. అప్పుడు ఏంటంటే మా పెద్ద అందరం స్కూల్ వెళ్తానే పెద్దవాయి ఉండేది. ఆ పెద్దవాయి కాకి రిజల్ట్ వచ్చినా లేకుంటే క్లాస్ ఎగ్గొట్టినా కూడా మన మిత్రులు, ముఖ్యంగా మన పొగలస్వామి కానీ, అంజయ్ కానీ, ఇక మిత్రులు రఘు కానీ వీళ్ళందరం కలిసి పెద్దబాయిలో ఈత కొట్టడం. అది పెద్దబాయిలో ఈత కొట్టడం అంటే అప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక 10-15 అడుగుల లోతుల నీళ్ళున్నా కూడా పైనుంచి డై కొట్టేది అది అప్పట్లో. కానీ ఇప్పుడు ఈత కొట్టడం కూడా శ్రద్ధగా కాకుండా అయిపోయింది. అది చిట్యాల్లో పెద్ద బాయి, ఊరబాయి, ఇంకో బావి ఉండేది, మన ముప్ప మల్లారెడ్డి గారి బాయి. ఆ 3 బావులలో ఈత కొట్టేది. ఆడ చింత చెట్లు ఉండేది, ఏది మన ఊరబాయి కాడ. ఆ చింత చెట్ల కాడ చింతకాయలకు చెట్లు ఎక్కేది. అప్పుడు ఇంత కొసలు కూడా ఎక్కేది, అట్లా ఉండేది. ఆ తర్వాత 5వ తరగతి 6వ తరగతిలో మన వాళ్ళు మిత్రులు, మన స్వామి కానీ, అంజయ్ కానీ, మన మిత్రులు చాలా మంది మన స్కూల్ ముందు మన చందా ఇంకన్నా ఇంటి ముందు బుక్కమ్మ డబ్బా అనేది ఉండేది. బుక్కమ్మ డబ్బాలో ఆడ బొంగు ముద్దలు అమ్మేది. బొంగు ముద్దలు చాలా అప్పుడు 5 పైసలకు ఎంతో ఒక ముద్ద ఉండేది. అది బాగా మంచిగా ఉండేది. అలాంటి బొంగు ముద్దలు ఇప్పుడు డాక్టర్లు ఏం చెప్తున్నారు, బెల్లం పట్టీలు కానీ, నూనె పట్టీలు కానీ, బొంగుల పట్టీలు కానీ తినాలని చెప్తున్నారు ఆరోగ్యం కోసం. అయితే కార్యక్రమ నిర్వాహకులు మిత్రులకు ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని చెప్పి కోరుకుంటూ సహకరిస్తున్న మన ఇమ్మడి రమేష్ గారికి కూడా మరోసారి కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ఇది మా భార్య మాది పూలమ్మ యాదవ్ గారు, మా కూతురు తేజు యాదవ్, డిగ్రీ కంప్లీట్ అయిపోయిందండి. ఇది ఓకే, థ్యాంక్ యూ. Thank you, sir. Thank you so much. I request Anis now onto the stage. Good afternoon to one and all. My name is Haja Anis Ahmed, and I am blessed with only one son. He is studying MBA. Now I am working as assistant deputy jailer, district prison Nalgonda. Recently, my red leg has been amputated. Now I am physical handicapped. I am working as assistant deputy jailer, district prison Nalgonda. Thank you very much. So just తిప్పానండి చాలు. I'm just 70 years నాకు ఇంకా 17 ఏళ్ళే అండి. లహరికా రెడ్డి, బట్ లహరికా అనేది కొంచెం ప్రొనౌన్స్ కి కష్టం ఉంటుంది కాబట్టి టిప్పి ఈస్ ద బెస్ట్. సో ఐ రిక్వెస్ట్ గట్టు కృష్ణారెడ్డి గారు. అందరికీ నమస్కారాలు. ముందుగా మా గురువులైనటువంటి వేణు సార్, సురేందర్ రెడ్డి గారు, పూర్ణారెడ్డి గారికి అభినందనలు. బాల్యమిత్రులు, బాల్యమిత్రురాలు, శ్రీమతులు అందరికి కూడా నమస్కారం. నా పేరు గట్టు కృష్ణారెడ్డి, నా వైఫ్ పేరు గట్టు అలివేలు. నాకు 2 అబ్బాయిలు. ఒక అబ్బాయి పేరు సాయి తేజస్వి, రెండో అమ్మాయి పేరు పెద్దమ్మాయి ఐఐటి మద్రాసులో ఎంటెక్ చేసింది. ప్రస్తుతం ఇప్పుడు ముంబైలో జాబ్ చేస్తుంది. ఆమె అక్కడ రిజైన్ చేసి గవర్నమెంట్ జాబ్ వచ్చింది, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. చిన్న అమ్మాయి కూడా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జాబ్ వచ్చింది రీసెంట్లీ. ఇద్దరు కూడా జాబ్ వచ్చింది, ఇంకా పెళ్లి చేయలేదు, చేయాలి. ఇది మా హిస్టరీ.
నేను అడ్వకేట్ ప్రాక్టీస్ చేస్తున్నాను 30 years నుంచి అండి. వర్క్ ఏంటిది? నల్గొండలో ప్రాక్టీస్ చేస్తున్నాను. Respected teachers, my friends, classmates, everyone, hello, how are you? My name is Muhammad Jamaluddin, BA Literature, BGDCA. I am doing business at Hyderabad and I have a nice wife, Zarina Parveen, and 3 children. Boys, 1 daughter. First son is BTech, MS Cybercrime, USA, and he is working at Ministry of Defense, United States of America as an officer. He has also a wife, MD, doctor, and 1 daughter, 1 son. Second son is Mohammad Seemanuddin, BTech, MBA from London. He is working at NHS London, project manager, and he is also 2 sons, 1 daughter. And last, my daughter Rukhsar Jamal. She is MA English and B.Ed. Her husband, BTech, MS, London. She is living with her husband at London. This is my family background. In this way, I have very much grateful to attend this function, and till now I living here. That is the great thing. And in this journey of my life, I have so many patients are taken, so many problems are taken, but I reached the goal. My entire life, I have given my children education, give the very good education, very good jobs. One is USA, one is London, daughter also London. Together only we are living here. So that this journey very difficult to me. I cannot explain that, but I am happy now. My family is happy. Problem I have faced. Now I am very much happy, but stage I have come, but my parents is not there. Now I can looking after better thing, but my parents is not there. And all those things now. Punarendra sir is an English teacher, English teacher. I have both are very well touch with me, and I can do my career. Say very fruitfulness and hardness also I have taken. But anyhow, I have reached the target. Your blessing, God blessing is there. That's the situation. పేరు విద్యాసాగర్ రెడ్డి. నాకు ఒక పాప, ఒక అల్లుడు. పాప సాఫ్ట్వేర్, అల్లుడు సాఫ్ట్వేర్, హెచ్ఆర్. పాప మన్మరాలు. అమ్మాయి పేరు స్పందన, అల్లుడి పేరు సందీప్, మన్మరాల పేరు సుదీక్ష, మా హస్బెండ్ పేరు విద్యాసాగర్ రెడ్డి, నా పేరు సుభతి. అన్ని వేస్తే అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. గురువులకు అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ వేదిక మీద అలంకరించినటువంటి టీచర్స్, ఇక్కడ నాకు పేరు అమరేందర్ రెడ్డి గారు మా తల్లుడు వరుస అవుతారు, వేణు సార్ గారు, ఇంకా మిగతా పెద్దలు రిటైర్డ్ టీచర్ గురునాథ్ రెడ్డి గారు, పెద్దలందరికీ నమస్కారాలు. నిజంగా ఏంటంటే ఈరోజు మన జీవితంలో ఇంకా ఇటువంటి కార్యక్రమాలు గత 20-30 సంవత్సరాల నుంచి
ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు అనేవి దాదాపు 2-3 దశాబ్దాల నుంచి ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. నాకు కూడా ఈ మధ్యన అనుభవం ఏంటంటే లాస్ట్ జనవరి 21 2024 21 మేము 1974 మేము పూర్వ విద్యా జూనియర్ కాలేజ్ సూర్యాపేట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సూర్యాపేట్ పూర్వ విద్యార్థుల సమ్మేళనము అన్ని బ్రాంచెస్ విద్యార్థులతో కలుపుకొని 74 బ్యాచ్ ఒక 200 నుంచి 250 మందితో విత్ కపిల్స్ నిర్వహించడం జరిగింది. దానికి ఒక ఆర్గనైజేషన్ కమిటీ వేసుకొని ఒక 10 మందితో నేను దాంట్లో చొరవ తీసుకుని డాక్టర్ నాగేందర్, డాక్టర్ మోహన్ రెడ్డి, శంకర్ అని పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడం. ఉదయం ఈ పద్ధతుల్ని ఉదయం మార్నింగ్ 8:30కు చేరుకొని ఈవినింగ్ 6 వరకు తర్వాత మేము గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కూడా వెళ్ళి ఫోటోగ్రఫీ తీసుకోవటం. తర్వాత అందరికీ అవకాశం సందేశాలు ఇవ్వటానికి అన్ని బ్రాంచెస్ అంటే ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి ఇలా ఎమ్మెల్యేసి ఉంటాయి. అందరికీ ఒక 3 నిమిషాలు 4 నిమిషాలు వాళ్ళ జీవిత అనుభవాలు మాట్లాడడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా నిర్వహించాడు. ఇంకోటి దాని ముఖ్యమైన విషయం ఏంటంటే మేము నిర్వహించింది 1974 అంటే 50 సంవత్సరాల తర్వాత గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్. మా లెక్చరర్స్ కూడా పోతుండ్రు. ఇప్పుడు చెప్పారు మిత్రులు ఎంతో మంది ఇక్కడ మాట్లాడిన వాళ్ళలో ఒక దాదాపు 5-6 పూర్వ విద్యార్థుల పిల్లలు ఆస్ట్రేలియా, అమెరికా, లండన్ లో ఉంటున్నట్టు చెప్పారు. కాబట్టి తరచు కలుసుకోవటం వల్ల మనం మన అభిప్రాయాలు ఇచ్చిపుచ్చుకోవటము, మన అనుభవాలు చెప్పుకోవటం, ఎంజాయ్ చేయటం వల్ల మన ఆయురారోగ్యాలు కూడా పెరుగుతాయి. సరే, ఇప్పుడు ఈ కార్యక్రమంలో నాకు ఎంతసేపు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. సంతోషంగా గడిచిపోయింది మా మిస్సెస్ తోని. నాకు నా కష్ట సుఖాలలో మా మిస్సెస్ పాల్పంచుకుంది. మా దాంపత్య జీవితం విజయవంతంగా సాగుతుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ వేదిక మీద ఉన్నటువంటి గురువులకు, పెద్దలు, నాకు కూడా వారు గురువులే. అమరేందర్ రెడ్డి గారు అల్లుడు అవుతాడు. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఎం గోపాల్ గారు. నా పేరు ఎం గోపాల్, మాది ఒట్టిమర్తి గ్రామం. నా భార్య పేరు విజయలక్ష్మి. నాకు 2 కుమారులు. పెద్ద అబ్బాయి ఎం శ్రవణ్ కుమార్, చిట్యాల మున్సిపల్ ఆఫీసర్ శానిటరీ ఇన్స్పెక్టర్ చేస్తాడు. రెండవ అబ్బాయి ఎం పవన్ కుమార్, ఎన్జీ కాలేజీలో లెక్చరర్ చేస్తాడు. పెద్ద అబ్బాయి మ్యారేజ్ అయింది, చిన్న అబ్బాయికి ఇంకా మ్యారేజ్ కాదు. నేను ప్రస్తుతం ఆర్టీసీలో కండక్టర్ చేస్తున్నాను. ఇది భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, వసంతాలు పూచే నేటి రోజు, గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు, గువ్వలైన కోరికలే నూటిలోన చేరిన రోజు, నింగిలోని అందాలన్నీ ముంగిటిలోనే నిలిచిన రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, వసంతాలు పూచే నేటి రోజు, చందమామ అందిన రోజు, బృందావని నవ్విన రోజు, తొలివలపులు చిలికిన రోజు, కులదైవం పలికిన రోజు, చందమామ అందిన రోజు, బృందావని నవ్విన రోజు, తొలివలపులు చిలికిన రోజు, కులదైవం పలికిన రోజు, కన్న తల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసిన రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, వసంతాలు పూచే నేటి రోజు. పాడుతూ మళ్ళీ మమ్మల్ని 80s కి తీసుకువెళ్ళిపోయారు. చిలిపి నవ్వుల నిన్ను చూడగానే
వనపు పొంగేను నాలోనే వనపు పొంగేను నాలోనే ఎన్ని జన్మల పుణ్యాల ఫలమో నిన్ను నే చేరుకున్నాను నిన్ను నే చేరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఐ రిక్వెస్ట్ ఎన్ దామోదర్ రెడ్డి గారు. వేదికను అలంకరించిన నా గురువార్యులు అమరేందర్ రెడ్డి సార్ గారు, వేణయ్య సార్ గారు, మరి గురునాథ్ రెడ్డి సార్ గారు అప్పుడప్పుడు నల్గొండలో కలుస్తుంటాడు. నాకు ఈ సార్లను చూడక చాలా ఏళ్ళు అవుతుంది. నా పేరు నర్రా దామోదర్ రెడ్డి, మాది శ్యామతోటబాయి విలేజ్, ఒట్టిమర్తి ఆమ్లెట్ గ్రామం. మేము చిట్యాల హై స్కూల్కు నడుచుకుంటూ వచ్చేది. ఎప్పుడు వస్తున్నామో ఎప్పుడు పోతున్నామో అర్థమైపోయి మాకు అర్థం కాకపోయేది చదువు. వానాకాలం చదువులు అంటారు కదా, ఆ విధంగా చదువుకున్నాం. కానీ తర్వాత ఒక ఎన్జీ కాలేజీలో చదువు అంటే ఏంది, చదువు యొక్క విలువ తెలుసుకొని ప్రయత్నం చేసి ఉస్మాన్ యూనివర్సిటీలో పీజీ చేసి తర్వాత బీఈడి చేసి మేమిద్దరం ఒకేసారి ఒకే డిఎస్సిలో టీచర్లుగా ఎన్నికైనాం. ఇద్దరం ఈక్వల్, ఇప్పుడు ఇద్దరం స్కూల్ అసిస్టెంట్స్. ఐఎమ్ వర్కింగ్ ఎట్ జడ్పిహెచ్ఎస్ తిరుపతి, షీ ఈజ్ వర్కింగ్ ఎట్ ఆగామోత్కూరు జడ్పిహెచ్ఎస్ ఆగామోత్కూరు మాడుగులపల్లి మండల్. షీ ఈజ్ సువర్ణ గోల్డ్. Right. I have two daughters. One is Soumya and another one is Seetal. Both are settled in US, Texas, Dallas. I have one grandson also. Okay, ఇంతవరకే ఇంట్రడ్యూస్. పాట పాడడానికి నాకు మైక్ లేదు. యాక్చువల్గా ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ టైఫాయిడ్ ఫర్ 14 days. కావాలని వీడికి వచ్చేసిన. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏదైనా పాడదాం. ఒట్టిమర్తి నర్రాశేఖర్ రెడ్డి, మా వైఫ్ పేరు నర్రా శోభ, మాకు కొడుకు బాబు, పాప. మా బిడ్డకు ఇద్దరు కొడుకు, మనవాళ్ళు మనవాడు. దుబాయ్ పోయి వచ్చిండు ప్రస్తుతం. థ్యాంక్ యూ సార్. ఐ రిక్వెస్ట్ టి అశోక్ రెడ్డి గారు. నా పేరు అశోక్ రెడ్డి, చిట్టాలలో ఉన్నాను. చదివిన ధన్యవాదాలు. కానీ తంబోల ఐడియా కానీ ప్రతి ఒక్కటి కూడా ఇమ్మాడి రమేష్ గారిది. సో ఐ రిక్వెస్ట్ ఇమ్మాడి రమేష్ గారు ఆన్ ది స్టేజ్. ఒక్కసారి అందరు గట్టిగా చెప్పట్లండి ప్లీజ్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. కొత్త ఫ్రెండ్స్ అందరూ కొద్దిగా అక్కడ వెనుక ఉన్నట్టుంది, ఖాళీగా ఉన్నాయి. కొద్దిగా ఉన్న దాంట్లో అందరు కూడా ఇక్కడికి వస్తే బాగుంటుంది. అందరు లోపల పని మీద ఉన్నట్టున్నారు. ఫ్రెండ్స్ అందరు ఇక్కడ రావాలని ముందుగా కోరుకుంటున్నాను. ముందుగా మన గురువు గారులందరికీ నా హృదయపూర్వక వందనాలు సార్. ముందుగా నా గురించి చెప్పే ముందు మన చిన్ననాటి పూర్వ గారి గురించి చెప్పాలి. నేను రియల్గా అంటే మా ఫరం గురించి కూడా చెప్తాను. ఈ ఫరంలో నేను ఈ రోజు ఈ విధంగా ఉండడానికి నేను ఎవ్రీ టైము నేను అమరేందర్ రెడ్డి సార్ని బాగా జ్ఞాపకం చేసుకుంటానండి. ఎందుకంటే నాకు మ్యాథ్స్ బాగా నేర్పిండు. అప్పట్లో ఎవరన్నా టీచర్స్ బాగా కోప్పడితే వాళ్ళ మీద కోపం ఉండేది, కానీ వాళ్ళదే కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు కోప్పడితేనే మనం కరెక్ట్గా ఉంటాం. మనం అప్పట్లో టీచర్స్ మీద బాగా కోపం వచ్చేది, కానీ నాకు ఇలా మ్యాథ్స్లో నేను బాగా ఉండి ఇలా బిజినెస్ ముందుకు రావడానికి అమరేంద్ర సార్ అండ్ మన వేణయ్య సార్ కూడా మాకు బాగా హిందీలో బాగా చెప్పారు. మాకు దగ్గరలో ఉండేది. వేణయ్య సార్ కూడా మాకు మంచి భయంతో నన్ను ముందుకు తీసుకొచ్చారు. గురునాథ్ రెడ్డి సార్ నన్ను మర్చిపోయారు, కానీ గురునాథ్ సార్ మీరు కూడా మాకు బాగా మంచిగా చెప్పేది. అందులో నేను లింగోజీ టీచర్ దగ్గర కూడా నేను చాలా రోజులు నేను సార్ దగ్గర ట్యూషన్ చదువుకున్నాను. ఈజ్ రియల్ గా చెప్పాలంటే నాకు లింగోజీ సార్ కూడా నాకు పర్సనల్ గా అంటే ఓన్లీ
స్టడీ కాకుంటే పర్సనల్ నడవిక ఎట్లా ఉండాలి, ఫ్యామిలీతో ఎట్లా ఉండాలి అనేది నాకు నేర్పిండు. లింగోసారికి కూడా నేను హృదయపూర్వకంగా నేను నమస్కారం చేస్తున్నాను. అండ్ తర్వాత మా ఫ్రెండ్స్, ఉమెన్స్, మెన్స్ అందరూ ఇవాళ ఈరోజు రియల్ గా మీరేం నన్ను గొప్ప అనుకోకుండా చెప్తున్నాను. అందరూ బిజీలో ఉన్నారు కానీ అందులో నేను కొంచెం బిజీ ఉన్నా కానీ ఈ రోజు ఫ్రెండ్స్ తో కలవాలని 18వ తారీఖు మీటింగ్స్ అన్ని నేను 1 వీక్ నుంచి క్యాన్సిల్ చేసుకొని వచ్చాను. ముందుగా నా పేరు రమేష్ ఇమ్మడి, అందరికీ తెలుసు. నేను ఇమ్మడి గ్రూప్ ఫౌండర్ చైర్మన్ అండి. మా మిస్సెస్ సునీత ఇమ్మడి, ఆమె CEO. నాకు 2 బాబులు ఉన్నారు. ఆ 2 బాబులు కూడా వన్ ఆఫ్ ది డైరెక్టర్స్. అయిన తర్వాత నాకు ఇంకొక మేడం అమరేందర్ సార్ దగ్గర కూడా నేను ట్యూషన్ చదివాను. మాకు మేడం కూడా అప్పట్లో బాగా స్ట్రిక్ట్ గా చెప్పేది. నేను బాగా ట్యూషన్ సరిగా రాకపోతే మంచిగా రావాలని చేయాలని ఆ మేడం కూడా నాకు బాగా చెప్పేది. ఎప్పుడు కూడా మేడం, మేము ఎప్పుడు సార్ని మేడం ఎప్పటి యాడ్ చేసినాం. నమస్తే మేడం, మీకు కూడా నమస్తే. అయితే తర్వాత 2 డైరెక్టర్స్ అని నేను డిఫరెంట్ కేటగిరీ బిజినెస్ లో ఉన్నాను. ఒక 3 years కుంటే ఇమ్మడి జ్యువెలర్స్ అని ఒకటి కొత్త ప్రొడక్ట్ చేశాను. అది వరల్డ్ వైజ్ గా వెళ్ళిపోతున్నాను. అది హైదరాబాద్ లో 5 showrooms ఉన్నాయి. అండ్ అమెరికాలో ఒక షోరూమ్ ఉంది. నెక్స్ట్ ఈ మంత్ లో డాలస్ లో కూడా ఇంకో షోరూమ్ ఓపెన్ చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ మంత్ లో కెనడాలో ఒకటి, అండ్ సౌత్ ఆఫ్రికాలో వరల్డ్ వైజ్ చెబుతున్నాను. ఇప్పుడు నేను ప్రజెంట్ గా 300 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాను ఇక్కడ. అదే కాకుండా అమెరికాలో 10 members కి ఎంప్లాయ్మెంట్ ఇస్తాను. అతి త్వరలో మా ఫరం వితిన్ 5 years లో 3000 members ఎంప్లాయ్మెంట్ ఇవ్వబోతున్నాం. అంటే నా టర్న్ ఓవర్ అలా పెంచబోతున్నాను. వితిన్ ఈ ఇయర్ లో ఒక 5 showrooms రాబోతున్నాము. అంత గుడ్ దేవుని వల్ల మీ ఫ్రెండ్స్, మా గురువులు అందరి ఆశీర్వాదంతో, పెద్దల ఆశీర్వాదంతో ముందుకు వచ్చాను. అందరు కూడా నాకు 2 బాబులు, ఒక పాప. 2 బాబులు కూడా బిజినెస్. అండ్ పాప అమెరికాలో బిజినెస్ చేస్తారా, అల్లుడు అక్కడ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారా, అక్కడ కూడా బిజినెస్ మా పాప చూస్తుందని. నేను 5 years నుంచి ఎవ్రీ ఇయర్ 1 month నేను US లో ఉంటాను. ఓన్లీ బిజినెస్ పర్పసే. అక్కడ నాకు 13,500 మంది కస్టమర్లు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ 2 years లో. అది ఇంకా తెలుగు కస్టమర్స్ ఓన్లీ 13,500 కస్టమర్లు వచ్చారని. అది ముందుకు రాబోతున్నాము. అక్కడ కూడా నేను NRIV ఒక సంస్థ ఉంది. ఆ సంస్థలో కూడా నేను నా నెంబర్. అదే కాకుండా నేను బిజినెస్ బిగ్గెస్ట్ ఆర్గనైజర్ BBGF గ్రూప్ అనేది ఉన్నది. ఆ గ్రూప్ లో ఓన్లీ సేవా కార్యక్రమం. ఆ సేవలో నేను లాస్ట్ ఇచ్చిన దాంట్లో ఎవరికైనా బీద ప్రజలకు కొంత పర్సెంటేజ్ పెడితే ఆ దేవుడు దానికన్నా ఎక్కువ మనకి ఇస్తాడని నేను నమ్ముతున్నాను, అనుభవిస్తున్నాను, అనుభవంతో చెప్తున్నాను. కంపల్సరీ ఎంత చేతనైతే అంత, ఏ విధంగా డబ్బుల రూపంగా కాకుండా శ్రామిక రూపంలో కానీ ఏది రూపంలో మన ఒక హెల్ప్ అనేది చేయాలి. హెల్ప్ అనేది మన లైఫ్ లో ఉండాలి. ఉంటే భగవంతుడు మనకు, మన పిల్లలకు తప్పకుండా హెల్ప్ చేస్తాం. అది నేను బాగా నమ్ముతున్నాను. నేను కోవిడ్ లో ఒక 10 members 3 కోట్ల రూపాయల వర్త్ ఫుడ్ డొనేషన్ చేశాం పెద్ద ఎత్తున. నాకు KTR పిలిచి మాకు ఒక అప్రిషియేషన్ చేసి అప్పుడు ఒకటి చెప్పిండు, బాబు నువ్వు ఇట్లా ఫుడ్ డొనేషన్ చేయొద్దు. బాగా ఇన్వైట్ చేశారు మమ్మల్ని, మా 3 members. నేను అందులో వైస్ చైర్మన్, ప్రెసిడెంట్ ముగ్గురు పిలిచి మీరు ఫుడ్ చేయకండి, గవర్నమెంట్ చేస్తున్నది. ఫుడ్ కాకుండా పర్మనెంట్ ప్రాజెక్టులు చేయండి, అలాంటి డబ్బులు వేస్ట్ చేయకండి. ఫుడ్ మేము గవర్నమెంట్ ఇస్తున్నాం మీరు అది చేయకండి అంటే అప్పుడు మేము లాస్ట్ ఇయర్ లో 500 మందికి కుటుంబీసులు ఫ్రీ ఇచ్చామండి. ఓన్లీ 10 members, ఓన్లీ సేవ డెవలప్మెంట్ గా ఒక 10 members కి ఇడ్లీ ఇచ్చాము. అంటే వాళ్ళకు వర్క్ ఏమన్నంటే ఫుడ్ ఇచ్చి వాళ్ళ సోమర్పతులు చేయదు, వాళ్ళకు వర్క్ ఎంప్లాయ్మెంట్, వాళ్ళకు వర్క్ చెప్పి వర్క్ నేర్పు, వాళ్ళు బతకడానికి చెయ్యి. కానీ వాళ్ళను మీరు ఫ్రీ ఇచ్చి మేము ఇచ్చి మీరు అట్లా చేయదని రియల్ గా KTR మాకు పర్సనల్ గా 3 members వాళ్ళే ఇన్వైట్ చేశారు. KTR సేవ చేస్తుంటారు. ఇదిలో మాత్రం నేను వన్ ఆఫ్ ది మెయిన్ గా వైస్ చైర్మన్ కాబట్టి పెద్ద ఎత్తున చేస్తున్నాను. అంతే అండి, థ్యాంక్ యూ. మా బిజినెస్ కూడా బాగుంది, మేము బాగున్నాము. నాకు 2 మనవరాలు అందరినీ కూడా మా తాత కానించి అందరినీ మొదటి ఆరేమంది. మా తాత, ముత్తాత, మా ఫాదర్, నాది, నా కొడుకుది, నా మనవరాలు కూడా 6 అక్షరంతోనే ఉంటది. మేము ఇమ్మడి, మా సార్ మేము ఇమ్మడి బ్రాండ్ తోనే మేము ఆల్ బిజినెస్ చేస్తున్నాము. ఇలా వన్ ఆఫ్ ది హ్యాపీ ఏంటంటే నేను వరల్డ్ వైజ్ గా నెంబర్ 1 ఉన్నాను ఇలా ఈ కేటగిరీలో. నేను చెప్పుకోవడం కాదు, మీరు ఇమ్మడి అంటే వన్ ఆఫ్ ది లీడింగ్ వచ్చేటప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చేశాను. తెలుగు రాష్ట్రాల్లో కాదు, అమెరికాలో కూడా వన్ ఆఫ్ ది ఇమ్మడి అంటే 60% తెలుగు వాళ్ళు గుర్తింపు ఉండేలాగా చేస్తున్నాము. ఇప్పుడు ప్రజెంట్ గా కాలిఫోర్నియాలో ఉన్నాయి. నెక్స్ట్ మంత్ లో డల్లస్ లో ఇంకో షోరూమ్ ఓపెన్ చేస్తున్నాము. అదే కాకుండా మాకు 3 teams ఉన్నాయి.
ఎవ్రీ వీక్ సాటర్డే సండే అమెరికాలో ప్రతి స్టేట్ లో ఎక్స్పో పోతుంటది. నిన్న కూడా ఒక ఎక్స్పో ఉంది, ఈ రోజు కూడా ఒక ఎక్స్పో ఉంది. 3 టైప్ ఆఫ్ గ్రూప్స్ ఎవ్రీ స్టేట్, అమెరికా ఉన్న స్టేట్స్ మొత్తంలో మా ఇమ్మడి గ్రూప్ ఎక్స్పోస్ మీరు ఎవ్రీ సాటర్డే సండే పెడుతున్నాము. అందరూ ఈ అవకాశం దేవుడు మాకు. మీరు ఎవరన్నా మన దాంట్లో పేదవాళ్ళు అంటే సారీ అట్లా అన్నానకూడదు, ఎవరికైనా మనకు తెలిసిన వాళ్ళకి ఏమైనా అవకాశం ఏదన్నా కావాలంటే ఎప్పుడైనా సంప్రదించవచ్చు. మా నెంబర్ ఆఫ్ అసోసియేషన్లోనే ఆ అసోసియేషన్ లో ఏదో విధంగా వాళ్ళకి హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తాము. అదే కాకుండా ఇంకొక చిన్న, మీరు ఏమనుకోకపోతే మన అసోసియేషన్ నుంచి కూడా కళాయిత ఫండ్స్ చేసుకొని ఒక ఫండ్స్ చేసుకొని ఆ ఫండ్స్ కూడా ఏదన్నా సేవకి. హలో, నాకు ఇద్దరు మో పిల్లలు, 2 మనవరాళ్ళు, 1 మనవడు. హోటల్ బిజినెస్ చేస్తున్నాను. ఓకే సార్. I request Ashok Reddy garu on the stage. హాయ్ అండి. యాక్చువల్లీ మా ఫాదర్ 2.5 years బ్యాక్ చనిపోయారు. అయినా నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఇక్కడికి వచ్చి మీ అందరి ఇన్పుట్స్ తీసుకొని అండ్ మా ఫాదర్ ఫ్రెండ్షిప్ అలా చూసుకుంటున్నాను. ఐఎమ్ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ శ్రవణ్ అంకుల్ ఫర్ ఇన్వైటింగ్. Thank you Andy, thank you so much. I request Kandukuri Venkana garu on the stage. అందరికీ ధన్యవాదాలు. ఇంత లోపల కూడా తర్వాత కూడా కలవాలన్నట్టుగా ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ మేము చాలా కొంచెం ఒక 2 minutes మాట్లాడతారేమో అనుకున్నాను, బట్ పర్లేదు. థ్యాంక్ యూ సో మచ్. సో గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర అన్నట్టు. సో మీరు అందరు ఇందులో అదే నేను ఇలా మేము గెట్ టుగెదర్కి వెళ్ళాను, నేను ఒక గేమ్ ఆడాను, గేమ్ లో విన్ గిఫ్ట్ తీసుకున్నాను. క్లాస్మేట్స్ కి నమస్కారం. నా పేరు చిమ్మడి శ్రీనివాస్. నేను ఇక్కడ 6 to 10 చేశాను. మా ఫాదర్ ఇక్కడ పోలీసులో పనిచేసేవాడు కాబట్టి నేను ఇక్కడ మీతో ఉండడానికి అవకాశం దొరికింది. ఆ మధుర స్మృతులు, అప్పటి ఆటలు, అల్లరి, అతి ఎక్కువ అల్లరి నేనే చేసేవాడిని. ప్రతి క్లాసులో నేను వెనక నిలబడేవాడిని. నాతో పాటు మిత్రులు ఇంకా లక్ష్మీ శెట్టి, ఇంకా 4-5 ఫిక్స్ గా నిలబడే వాళ్ళం అన్నట్టు. అల్లరి చేసేవాళ్ళం, దాంతో చదువు కూడా చదివేవాళ్ళం కాబట్టి కాస్త మంచి మార్కులు వచ్చాయి. తర్వాత ఇంకా చదివి ఆ తర్వాత నేను నల్గొండకి వెళ్ళాను. నల్గొండ నుంచి డిగ్రీ చేశాను, బిఎస్సీ చేసి ఆ తర్వాత నేను ఎంఎస్సీ ఉస్మాన్ యూనివర్సిటీ చేసేసి ఆర్మీ ఎడ్యుకేషన్ కోర్లో వెళ్ళాను. ఇండియన్ ఆర్మీలో నేను 20 సంవత్సరాలు పనిచేశాను. దాంట్లో ఎడ్యుకేషన్లో సూపర్వైజర్, ట్రైనింగ్, టీచింగ్ ఆ ఫీల్డ్లో నేను వెళ్ళాను. దాంట్లో సుబేదార్ మేజర్గా నేను రిటైర్ వచ్చాను. దాదాపుగా నేను దేశంలో 12 ప్లేసులు ఉండొచ్చాను. 33 ప్లేసులు తిరిగి వచ్చాను. ఒక ఫారెన్ కూడా నేను వెళ్ళొచ్చాను ఆర్మీ తరఫు నుంచి. యుఎస్ పీస్ కీపింగ్ ఫోర్స్ అంతర్గతంలో నన్ను పంపించారు. అక్కడ యోగా, తర్వాత ప్రమోషన్ రిలేటెడ్ కోర్సెస్ మేము నేర్పించేవాళ్ళం సర్వింగ్ పర్సన్స్కి. ఆ విధంగా నేను ఆర్మీలో వివిధ ప్రాంతాలు -55, -14 +55లో కూడా నేను ఉండొచ్చాను. ఒక ఫస్ట్ పోస్టింగ్లో, ఫస్ట్ ట్రైనింగ్లో నేను ఒక టెర్రరిస్ట్ను కూడా చంపాను పట్టుకొని. దానికి ప్రతిఫలంగా నాకు కమ్యూనిషన్ కార్డ్ ఆఫ్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కమ్యూనిషన్ కార్డు ఇచ్చారు. అది కాకుండా బెస్ట్ టీచర్ అవార్డ్స్ ఇంకెన్నో నాకు దొరికాయి. తర్వాత ఎన్నో ప్రమాదాలు కూడా ఎదుర్కొచ్చాను. 4-5 ప్రమాదాల నుంచి కూడా నేను బయటపడి మీ ముందు వచ్చాను. నేను దానికి నాకు సంతోషమైన విషయం. తర్వాత ఆర్మీ లైఫ్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. ఆ తర్వాత మరి సివిల్లో లాస్ట్ పోస్టింగ్ నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చేసి అక్కడి నుంచి రిటైర్డ్ అయిపోయి అక్కడే సెటిల్ అయిపోయాను అల్వాలో. నాకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అమ్మాయి ఎంఎస్ అండ్ ఎంబీఏ చేసింది. ఎంబీఏ ఎంఎస్ చేసింది. ఇప్పుడు ప్రస్తుతం అమెరికాలోనే పోస్టల్లో పనిచేస్తుంది. మాకు అబ్బాయి తాతను కూడా అయ్యాను రీసెంట్లీ. ఒక అబ్బాయి పేరు శ్రీహర్ష్, అతను కూడా ఎంఎస్సీ చేస్తున్నాడు. చేసి రీసెంట్లీ జాబ్లో జాయిన్ అయ్యాడు. మా ఆవిడ పేరు రమ, ఆమె కూడా ఎంఏ చదువుకుంది. నాకు అన్ని విధాలుగా సహకరించింది. ఈ ఆర్మీ లైఫ్ ఈజ్ ఇంటర్ డిఫరెంట్. ఆ తర్వాత అమెరికా కూడా రీసెంట్గా వెళ్ళొచ్చాను మా పిల్లల దగ్గర. ఆ లైఫ్ అది కూడా ఎంతో డిఫరెంట్, ఎన్నో అనుభవాలు. అక్కడ అమెరికా లైఫ్ ఇస్ డిఫరెంట్, ఈ మన లైఫ్ డిఫరెంట్, ఆర్మీ లైఫ్ ఈజ్ డిఫరెంట్, ఈ సివిల్ లైఫ్ ఎంతైనా డిఫరెంట్. అందుకని ఎన్నో విభిన్నమైన అనుభవాలతోని, ఆలోచనలతోని, అనుభూతులతోని ఉన్నాను. అవన్నీ నేను ఒక్క పూటలు నేను చెప్పలేను. నాకు ఇస్తే మైక్ ఇస్తే నేను 24 గంటలు చెప్తాను. ఎందుకంటే ఆల్రెడీ నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి.
ఇంకో గొప్ప విషయం ఏంటంటే హిందీ వాళ్ళకి హిందీ నేర్చుకో, నాకు హిందీ రాదు, ఆ హిందీ గురువు గుండు చూడు గుండ్రంగా ఉండు అని ఏది కూడా చేసేవాడిని, ఎవరు లక్ష్మీ సార్. ఆ విధంగానేమో నన్ను ఆర్మీ ప్రపంచంలో పడేసినట్టున్నారు. ఒక పాట కూడా రాశాను, గురువు గుండు చూడు గుండ్రంగా ఉండు గుండె నుంచి గుండె ఉండు అక్కడ రెట్టేసేవాడు. ఆ విధంగా గడిచిపోయినాయి. ఇంకా ఎన్నో అనుభూతులు ఉన్నాయి. ఇంకా 10th లో అసలు నేను ముందే అల్లరి పిల్లవాడిని కాబట్టి మా గ్రూప్ కూడా ఉండేది. సెలవులు ఎప్పుడు వస్తాయా, ఈ చెట్లు పుట్టలు, ఆ మామిడికాయలు, బావిలో స్విమ్మింగ్ చేయడాలు, సినిమా తెలకుండా సినిమాలు వెళ్ళి 4-5 వెళ్ళి దెబ్బలు. ఆ రోజు రాత్రికి మాకందరికి దెబ్బలు కూడా పడ్డాయి. ఎన్నో ఆలోచనలు అనుభూతులు ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ. ఇలా ఈ విధంగా జరగడానికి చాలా సంతోషం. ఇలానే ఎప్పుడు ఓకే, మనదంతా గ్రామీణ సమాజం కాబట్టి ఇప్పుడు ఒక గ్రామంలో ఉన్నట్టే అనిపిస్తుంది. అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, అన్ని జాతుల వాళ్ళు, అన్ని ప్రాంతాల వాళ్ళు. అప్పుడు సమాజం ఏమైందంటే ఒకరి మీద ఒకరు డిపెండ్ అయ్యి జీవనం కొనసాగించేది. దానిలో భాగంగానే ఒకసారి పల్లె బతుకులు ఎట్లున్నాయో ఒకసారి చూద్దాం. కుమ్మరి వాముల తుమ్మలు మొలసెను కమ్మరి కొలిమిల తుమ్మురేగినది, పెద్ద బారిస మొత్తు బారినది, సాలెల బొగ్గం సడుగులిరిగినై, చేతి వృత్తుల చేతులిరిగినైగా, నా పల్లెల్లోన గ్రామ స్వరాజ్యము గంగల కలిసిందా, నా పల్లెల్లోన పల్లె కన్నీరు పెడుతుందో, కనిపించని కుట్రల నా తల్లి బందీ అయిపోయిందా, కనిపించని కుట్రల అరకల పనితో ఆకలి తీరక, గడెమునగల పని కాసమెల్లక, ఫర్నిచరు పనులెత్తుకుంటూ పట్నమెల్లిరా విశ్వకర్మలు, ఆసాములంతా కూసునే వడ్రంగుల వాకిలి తొక్కిలి లేసి తొక్కిస్తున్నదిగా, నా పల్లెల్లోన పల్లె కన్నీరు పెడుతుందో, కనిపించని కుట్రల నా తల్లి బందీ అయిపోయిందా, కనిపించని కుట్రల వాగులు వంకలు ఎండిపోయినై, మడుగులన్నీ అడుగంటి పోయినై, సాకెర పొయ్యిలు గోలిపోయినై, పెద్ద పేరు పెద్దంత నడుస్తుందో, నా పల్లె పొలిమెరల నా పేద రైతుల పావులెండిపాయే, నా పల్లెల్లోన పల్లె కన్నీరు పెడుతుందో, కనిపించని కుట్రల నా తల్లి బందీ అయిపోయిందా, కనిపించని కుట్రల హరిచంద్రపతి నాటకాల పంతులు, హార్మోనియము చదలు భక్తినది, యక్షగానము నేర్పే పంతులు, ఉపరి పనిలో తట్టాలెత్తినరు యాచకులు, ఆ పుడిగే జంగాలు, ఆ పల్లెను వదిలి పాత బట్టలే గల్లీలమ్ముతుండ్రు, ఆ పట్టణాలలో పల్లె కన్నీరు పెడుతుందో, కనిపించని కుట్రల నా తల్లి బందీ అయిపోయిందా, కనిపించని కుట్రల నారలు కెంపులు తెల్లను జల్లలు, పరులకు తెలియని మరుగు భాషలో పేరం చేసి కంసలి వీధులు, వన్నె తగ్గినై చిన్నబోయినై, ముంబై చెన్నై కంపెనీ నగలొచ్చి నా స్వర్ణకారులను స్వర్ణ పేదలై ధర్ముత ఉన్నాయిగా, నా పల్లెల నుండి పల్లె కన్నీరు పెడుతుందో, కనిపించని కుట్రల నా తల్లి బందీ అయిపోయిందా, కనిపించని కుట్రల పుల్లనెత్తికి నీళ్లను ముడిమి కత్తెర దువ్వెన చేతుల పడితే ఏడాదంతా పని దొరికేది, ఇటు పల్లెలు ఏరు శైలిలు వచ్చే, నా పల్లె పొలిమెరకు నా ఈ బ్రాహ్మణుల నడుములిరిగినైగా, నా పల్లెల్లోన పల్లె కన్నీరు పెడుతుందో, కనిపించని కుట్రల నా తల్లి బందీ అయిపోయిందా, కనిపించని కుట్రల వాగులు వంకలు ఎండిపోయినై, మడుగులన్నీ అడుగంటిపోయినై, గుట్ట వరకలకు గాలాలేసిన తురకల పోరలు ఊరలిడిసినారు, లారీలల్లో క్లీనర్ల ఏరి పిట్లేరు మురికిల మురికయిందా, తల్లి తుది సేమియకు దూరమయ్యినారా, జోబేకుల పోరలు ఆ కేకు బేకరులు ఆకలి తీర్చినయా, ఆ పట్టణాలలో
మీరోళ్ళ చేతుల కత్తెర మూల కొయ్య సిలిమెక్కిపోయినది కుట్టుడు రెట్టాల పనిళ్ళు పోయినాయి సోడలాగుల జాడలు లేవు రెడీమేడ్ ఫ్యాషన్ దుస్తులు వచ్చినాయిగా నా పల్లె పొలిమెరకు కుట్టుడు మిషనుల సప్పుడాగినదా నా పల్లెల్లోన పల్లె కన్నీరు విడుతుందో కనిపించని కుట్రాల మాదిగలట్టి మేరు గరిసినది తంగెడు చెక్క భంగపడ్డది తొండం మొక్కిన నిండా మునిగినది ఆరే రంపు పలు మారిపోయినది పాత రేపుల మూతలు మోగేటి ప్లాస్టిక్ డప్పు నా మేదరి కప్పును పాతరేసినదిగా నా పల్లెల్లోన కుంకుమ దాసిన బుట్ట మీద కూడా కంపెనీ రక్కసి కన్ను పడ్డది పుసలోళ్ళ తాళం కప్పలు కాసిల కలిసి చెంగు పట్టినాయి పొట్టు బిల్లలే నసటుకొచ్చినాయిగా నా పల్లె పడుసులకు పల్లె కన్నీరు విడుతుందో కనిపించని కుట్రల నా తల్లి పంది అయిపోయిందా కనిపించనిదిగా నా డొంకదారిలో రైతు గుండె మరి చల్లు ఉన్నదిగా నా పల్లెల్లోన పల్లె కన్నీరు విడుతుందో కనిపించని కుట్రాల నా తల్లి బందీ అయిపోయిందా కనిపించని కుట్రాల నా తల్లి బందీ అయిపోయిందా కనిపించని కుట్రాల 58, 59 ఏజ్ గ్రూప్ అంతా అమ్మమ్మలు తాతయ్యలు నానమ్మలు అయ్యారు సరే వాడు ఇది సంతోషం అనుకో. అయితే ఇక్కడ ప్రత్యేక ఏంటంటే మీకు నాకు ఏజ్ ఓన్లీ 15-16 ఇయర్స్ ఏజ్. నేను 15-16లో ఎస్ఎస్సి ఉన్నప్పుడు నేను అప్పుడు 31 ఇయర్స్ అంతే. ఇప్పుడు నా 76, మీరంతా 57-59. ఎక్కువ ఏంటంటే 60 కూడా ఉండొచ్చు చెప్పలేదు. సరే ఏదైనా విద్యార్థులందరూ చాలా చక్కగా వారి వారి అనుభవాలు వారి యొక్క అనుభూతులు మాట్లాడారు. కాకపోతే స్టూడెంట్స్ అయితే నా పేరు సోమేశ్వర్, నా భార్య ఇది, 2 పిల్లలు, కొందరు అంతలా ముగించారు. సరే ఇక కొందరికి స్టేజ్ ఫియర్ ఉండి మొబిలైజ్ చేసి వీడికి పిలిపించినట్టే ఇట్స్ నాట్ ఏ జాబ్. చాలా గ్రేట్ థింగ్ అది. ఎందుకంటే ఈ మధ్యనే అంటే నేను ఈ మధ్య దాదాపుగా ఇప్పుడు ఇక్కడ చిట్యాల హై స్కూల్లో నేను 8 సంవత్సరాలు పనిచేసిన, ఆ తర్వాత వెల్లిమిల్లిలో 8 సంవత్సరాలు పనిచేసిన, పెదకాపర్తిలో 8 సంవత్సరాలు పనిచేసిన. అయితే రిటైర్డ్ అయిన తర్వాత ఒక 20 years కి ఈ గెట్ టుగెదర్ స్టార్ట్ అయినాయి. ఫస్ట్ వెల్మేడ్ పిల్లలు పిలిచారు, స్కూల్లోనే పెట్టారు. వెల్మేడ్ స్కూల్లో దాదాపుగా 3 బ్యాచ్లు పెట్టారు. పెదకాపర్తి కూడా రీసెంట్ 2 ఏళ్ల కిందనే ఒకటి అయింది. వాళ్ళకి కూడా 3-4 బ్యాచ్లు అయింది. చిట్యాల పిల్లలై మీ బ్యాచే గోపాలపల్లి గుట్ట మీద అయింది. అప్పుడు మధుకుమార్ ఉండే. సరే అప్పుడు మరి ఇంత గ్యాదరింగ్ ఉన్నారో లేరో జ్ఞాపకం లేదు, తక్కువ మంది పెట్టారు. ఆ తర్వాత ఆ ఫంక్షన్ హాల్ ఎవరు మన సుదర్శన్ ఆ ఫంక్షన్ హాల్ ఒకటి అయింది. ప్లస్ ఆ సిక్కుల కూడా ఎట్లుంటదంటే అప్పుడు ఇది గొప్ప కాదు, మేము చాలా ఉత్సాహంగా పనిచేసాం. క్లాస్ రూమ్లో 90% కరెక్ట్ గా మేము న్యాయం చేసేది. సరే ఇప్పటి టీచర్లు ఎట్లుందో నేను విమర్శ తెలుసుకోలేదు. కార్లో వస్తారు, సెల్ ఫోన్ మాట్లాడుతూ బెల్ కాగానే కార్లో వెళ్ళిపోతారు. అప్పుడు అట్లా కాదు, గ్రౌండ్ లో ఆట ఆడిపించేది, ప్లస్ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ తీసుకొని చెప్పేది, దండించేది, మళ్ళీ వాళ్ళని బతలాడి ఇట్లా కాదరా బిడ్డ అట్లా కాదరా బిడ్డ అట్లా చేసిన రోజులు ఉన్నాయి. అట్లా మా సర్వీస్ 24 years సర్వీస్ ఈ 3 స్కూళ్ళలో జరిగింది. అయితే ఇంకోటి ఏంటంటే అసలు స్కూల్ పోగానే ఎంటర్ కాగానే అసలు నా వరకైతే ఒక్కరోజు కూడా లేట్ కాలే అన్నాడు. అన్నీ లేట్ కాకపోయేది. చిట్యాల హై స్కూల్లో పక్కనే మా ఇల్లు. వెల్మేడ్ స్కూల్కి ఒక్కసారి లేట్ పోగానే అప్పుడు మా హెడ్ మాస్టర్ కూడా స్ట్రిక్ట్ ఉండే. ఆయన స్కూటర్ మీద పోయాను. ఆయన పోగానే ఆయన లీవ్ వేసుకుని హాఫ్ డే, నేను కూడా హాఫ్ డే లీవ్ వేసుకుని డ్యూటీ చేశాను. అట్లా పని చేశాను. అయితే స్కూల్లో ఎంటర్ కాగానే ఏంటంటే ఒక రకమైన నాకు పర్సనల్గా స్కూల్లో ఎంటర్ కాగానే ఫస్ట్ నాకు పాజిటివ్ ఎనర్జీ వచ్చేది బాడీలో. ఈ రోజు పిల్లలకి ఇది చెప్పాలి, ఇది చెప్పినాక ముగింపు, ఇది హోంవర్క్ చేయాలి, ఈ పిల్లవాడిని ఇట్లా మనం క్వశ్చనింగ్ చేయాలి. బ్యాక్ బెంచెస్ క్వశ్చనింగ్ చేసేది, వాళ్ళని ఏదో గమ్మత్తుగా చేశారు నిలబడడం అనేది. అట్లా కొంత శ్రమ చేసినాం. అట్లా పెదకాపర్తి వెల్లుమేడి చిట్యాల కూడా అట్లే పనిచేస్తాం. ఇక ఇంకొక చిన్న రిమార్క్ ఏంటంటే అసలు నాకుండగానే ఆలోచన ఇక్కడ పెట్టింది ఈ తోటలో. అసలు స్కూల్కు
ఒకసారి సండేనే కదా ఆ స్కూల్లో తిరిగిన ప్రదేశం బిల్డింగ్ మారచ్చు, ఆ నేల మారలే కదా. అక్కడ ఒకసారి అంతా ఒక 10 నిమిషాలు తిరిగి వస్తే బాగుండని నేను పెద్ద నుంచి మా మిసెస్తో అంటున్నా. కానీ నాకు అవకాశం దొరకలే. అన్ని కార్లు బుర్ర ఇడికి వచ్చి మళ్ళీ ఈ కార్లోనే ఎప్పుడు తీసుకుపోవడానికి కుదురుతట్లేదు. ఇప్పుడు కుదరదు, సాయంత్రం కూడా కుదరదు. వచ్చేటప్పుడే ఉండదు. వెళ్ళినాళ్ళు చేసినాం అట్లా. వెళ్ళినాళ్ళు స్కూల్లో చేసి అక్కడ సరస్వతి పూజ చేసి ఫంక్షన్ హాల్కి వచ్చాను. పెద్ద కాపక్కలు కూడా అట్టే చేయాలి. డైరెక్షన్ ఇచ్చిన నేనే. ఈడ కూడా ఇద్దామంటే టైం లేదు. ఇక అది చేస్తే ఏంటంటే ఒక అనుభూతి వస్తుంది మీకు. ఆ ప్లేస్ లో ఒక 10 నిమిషాలు తిరిగి వస్తే నేను ఇక్కడ ఆడినా, నేను ఇక్కడ ఎగిరినా, ఇది దూకినా. ఇప్పుడు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి భువనగిరి ఎమ్మెల్యే మా అన్ని కొడుకే. ఇంకా మా రాజకీయ నేత మా పెద్దనే జాయింట్ కలెక్టర్ రిటైర్డ్ పుల్లారెడ్డి చనిపోయింది. తర్వాత మా పెద్దనే బిడ్డ చిట్టం లక్ష్మి అప్పుడు 15th August 2005 అక్కడ చంపిన నక్సలైట్స్ ఏది మొత్తం నర్సిరెడ్డి కోడలు నటాన నౌసి తార్నాక డైరీలో MD IAS భర్త లేడు కాబట్టి ఆమెకు డైరెక్ట్ ఉద్యోగం ఇచ్చింది. తర్వాత ఇప్పుడు ఆమె బిడ్డనే లక్కీలు ఏంటంటే శ్రీ పర్ణికారెడ్డి నారాయణపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే. అంత రాజకీయ నేపథ్యం ఉన్నది. సరే అది మాకు సంతోషంగా వేసాం. మీకు అది ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు, ఇంకో చెప్పాలనిపించింది. ఇక రెండోది, నాకు 2 బాబులు, ఒక పాప. పెద్దవాడు గవర్నమెంట్ టీచర్, ఆయనకు ఒక బిడ్డ ఒక కొడుకు. చిన్నవారికి ఒక బిడ్డ ఒక కొడుకు. ఆయన పెద్ద వర్క్ షాప్ నడుపుతుండు, మోటార్ ఫీల్డ్, BMW పనులు, అన్ని పనులు చేస్తాడు. ఆయన లక్డీకప్పల్లో ఉంటాడు. పెద్ద బాబు నాగోల్లో ఉంటాడు. ఇక పాప అల్లుడు కూడా ఆయన ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్. వాళ్ళు మంచి బ్లూన్ వాళ్ళు ట్యూషన్ ఉండేవాళ్ళు. అంతా ఎవరంతా వాళ్ళు మంచిగా హైదరాబాద్లో సెట్ అయితే హైదరాబాద్లో ఉన్నారు. కాకపోతే ఏం జరుగుతుందంటే ఇక్కడ పక్షులు ఎగిరిపోతాయి కదా, పిల్లలు ఏమంటే ఉండవు కదా. సరే ఎగిరిపోయి పోవడం సంతోషంగా పోతారు. ఫోన్ చేస్తే పిలిస్తే వస్తారు. వచ్చేటప్పుడు ఎట్లా వస్తారంటే మా మనం మొదలు గేట్ తీసుకొని ఇంకోసారి తాతయ్య అనుకుంటా. చాలా సంతోషం అనిపిస్తుంది. నా ఏజ్ 76 నుంచి 50లో పడదేమో అనిపిస్తుంది. అంత సంతోషం అనిపిస్తుంది. వచ్చి ఎంజాయ్ చేస్తారు, తింటారు, చేస్తారు. ఇక మా మిస్సెస్ ఏదో చేతనైన కాడికి అన్ని చేసి పెడుతుంది. కోడళ్ళు వాళ్ళకి మీద పనులు చేస్తారు, కూర్చుంటారు. ఇది సాయంత్రం పోదాం అంటారు, కార్ తయారు చేస్తారు. మధ్యాహ్నం తింటారు, లంచ్ ఓకే సంతోషం. సాయంత్రం కూడా ఉంటుంది కదా, అంతా ఓడించండి. సాయంత్రం కూడా తినిపోవడం, అది తిన్నాక ఎవరంతరాలు కథ. వాళ్ళ నెలకో 2 నెలలకో వాళ్ళకి బుద్ధి పెట్టినప్పుడు మనం చెప్పినప్పుడు ఇది పరిస్థితి, ఫ్యామిలీ పరిస్థితి. అంటే నేను ఎందుకు చెప్తున్నట్టు ఇది రేపు భవిష్యత్తులో మీది కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. కాబట్టి నేను అంటే మనం కట్టుకున్న సతీమణిని జాగ్రత్త చూసుకోవాలి. పంచాయతీ పెట్టుకుంటాం, తిట్టుకుంటాం, మళ్ళీ కలిసి ఉండాలి. ఆమెకు నేను చేయాలి, నాకు ఆమె చేయాలి. అదే ఇప్పుడున్న వ్యవస్థ. ఇప్పుడు మా మిసెస్ కు నేను గొప్ప కాదు కానీ చాలా రకాలుగా కొంత హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే చాలా రకాలు చేసి ఇప్పుడు చేస్తున్నాను. మరి ఆమె నాకు ఇంత గ్యాస్ స్టవ్ మీద ఇంత వండి పెడుతుంది కదా, మరి నేను చేయాలి. అది పరిస్థితి. కాబట్టి కుటుంబ వ్యవస్థ అట్లా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ నేను ఏదంటే అనుభవంతో చెప్తున్నా. భార్యను పిల్లలంటే పిల్లలైతే వెళ్ళిపోతారు, భార్యను మంచిగా చూసుకోవాలి. చూడడానికే ఉండేది ఆమెనే, ఇది ఎవరు రారు. కాబట్టి ఇది మెయిన్ సిద్ధాంతం. అందరూ కూడా ఏమైనా లేడీస్ అయినా ఇది గుర్తుంచుకోవాలి. ఇది నేను అనుభవం బట్టి చెప్తున్నాను. ఇక మీకు ప్రత్యేకంగా నేను కోరేది ఏంటంటే, సరే అందరూ కూడా వివిధ వృత్తులలో, వ్యాపార వృత్తుల్లో, రియల్ ఎస్టేట్ లేకుంటే ఏదో ఒక బిజినెస్ లో ఉన్నారు, సక్సెస్ అవుతుంది. ఇంకా కూడా సక్సెస్ కావాలి, మీ వ్యాపారాలు చేసుకుని. మీ పిల్లలు కూడా అంతా బాగా చదువుకున్నారని చెప్పారు. ఇప్పుడు రమేష్ ఉన్నాడు, ఈ రమేష్ రమేష్ అయితే యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు రమేష్ అనుకుంటారు కదా, అది చాలా డల్ స్టూడెంట్. అప్పుడు ఏం రాదు, వాస్తవంగా ఏం రాదు. ఎట్లా సార్ నాకు ఏం రాదు, ఏం రాదు. 10th వరకు అయితే 10th పాస్ అయ్యాడు. అయితే 10th పాస్ అయ్యాడు. ఇంగ్లీష్ రాకపోతే ఇంగ్లీష్కి ఏం చేసాడు, పర్ఫెక్ట్ గా మాట్లాడతాడు. ఇప్పుడు ఇంగ్లీష్ టీచర్ పెట్టుకొని అయ్యి ఇప్పుడు ఆయన ఎప్పుడు విన్నారు కదా, అమెరికా ఎక్కడెక్కడ ఉన్నాయి, సిటీలో చాలా ఉన్నాయి సంస్థలు. నాకు ఎప్పుడు ఫోన్ చేసి రాండి సార్ అంటే మనకే తీర్చలేదు, పోతాను తీర్చలేదు. అట్లా కొంతమంది పిల్లలకు లక్ ఫేవర్ చేస్తే ఎక్కడికో వెళ్ళిపోతారు. ఎక్కడికో కాదు, మనకు దూరం నుంచి అయితే వెళ్ళిపోతాం. అది అదృష్టం కూడా అవగాహన ఉంటుంది. ఇదంతా తీసుకుని ఇక్కడ మనం చూడడం చాలా మంచిగా ఉంటుంది. అయితే నేను పెద్దగా మాట్లాడలేకపోతున్నాను.
నాకు మాట తడబడుతుంది. అయినా నేను మొదలు రానన్నాను. ఆ తర్వాత వచ్చి మళ్ళీ ఫోన్ చేసేసరికి సరే అందరినీ చూస్తే సంతోషమైపోతుందనే ఉద్దేశంలో వచ్చినాను. అయితే వీళ్ళందరూ చాలా ఒక బిజినెస్లో ఫ్యాక్టరీలు, సొంత పనులు, వ్యాపారాలు ఇవన్నీ చేసుకుంటూ ఇంత పెద్దవాళ్ళు అయినందుకు నేను మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషం అవుతుంది. మీరు ఎంతో ఎదిగిపోయింది. అయితే నేను క్లాస్ రూమ్లో లేను అని చెప్పేది మీరు బాగా ప్రౌడ్లో అవుతారు, ఎన్నో పనులు చేస్తుంటారు అని నేను చెప్తుండేవాడిని. నేను క్లాస్ రూమ్లో చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడిని. అయితే అది విద్యుత్ ధర్మం అనుకొని ఉండేదే తప్ప ఒక వ్యక్తిగతంగా ఏమీ లేకుండా. అయితే అప్పటి మీరు నన్ను చాలా సంతోషంగానే ప్రేమగానే చూసుకునేవారు. అందువల్ల నేను ఎక్కువ మాట్లాడలేను. అయితే నా వ్యక్తిగత విషయాలు ఏమంటే నాకు 5 పిల్లలు. ఒక ఆయన అమెరికాలో ఉంటున్నాడు, ఒక ఆయన కెనడాలో ఉంటున్నాడు, ఒక ఆయన బెంగళూరులో ఉంటున్నాడు. ఆడపిల్లలు హౌస్ ఓడిసే వాళ్ళు మంచి స్కూల్లో ఉన్నారు. 3 మనవరాళ్ళు అమెరికా పోయినారు. 2 రెండవామి కొడుకు బిడ్డ అమెరికా ఉన్నారు. అందరూ బాగానే ఉన్నారు. నేను సిన్సియర్గా వచ్చేవాడిని స్కూల్కి. అందరూ కూడా అట్లే రావాలని ఉద్దేశంతో ఉండేవాడిని. అయితే ఆ స్ట్రిక్ట్నెస్ అంతా ఇప్పుడు ఇది వదిలిపోయింది. నా ఏజ్ ఇప్పుడు 80 years. ఇక ఇంటికే పరిమితమై ఉంటున్నాను. నేను ఏమీ చేయలేకపోతున్నాను. ఇప్పుడు ఇట్లా వచ్చి అందరినీ చూసినందుకు సంతోషం అవుతుందనే ఉద్దేశంలో రావడం జరిగింది. సంతోషం, కృతజ్ఞతలు. ఇద్దరిని కాంటాక్ట్ చేసుకోవడం, వాళ్ళతో కలిసి ఉండటం, అరుదుగా కలిసి ఉండటము, ఇక్కడ ఈ సమావేశానికి ఆహ్వానించడం చాలా కష్టమైన పని. దీనికి శ్రవణు, నాకు తెలిసిన ఇంకా స్వామి వాళ్ళు నాకు మాట్లాడి ఫోన్ చేశారు రమ్మని చెప్పి, వాళ్ళకి కృతజ్ఞతలు. మీ అందరూ చాలా కష్టపడ్డారు కాబట్టి చిన్న విషయం ఏం కాదు. ఎందుకంటే మేము ఉద్యోగం చేసిన రోజుల్లో మేము ఎవరిని టీచర్ని ఎవరిని ఇట్లా సమ్మిట్ కానీ లేకపోతే ఇటువంటి కాన్ఫరెన్స్ వీటికి ఇటువంటి సమావేశాలకు ఇక్కడ జరపలేదు. మీరు జరుపుకుంటున్నారు ఈ రోజుల్లో. పూర్వం రోజులు ఉండేది కాదు. ఎప్పుడు కలిసి మా టీచర్స్ కలిస్తే మేము భయపడేది. మా టీచర్స్ లెక్చరర్స్ కలిసి మేము ఎప్పుడే మేము ఉద్యోగం చేసిన ఎంత కాలమైనా కానీ టీచర్స్ కనపడంగా భయపడేది అనుకునేది. కానీ వాళ్ళు ఏమనుకునేది అనేది దాని సిన్సియర్ ఉండేది. ఆ రోజుల్లో అనుకునేది. మిమ్మల్ని చూసుకుంటే మీకు చాలా అనుభవజ్ఞులు, ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారం చేస్తున్నారు. మీరు మీ పిల్లలు అంతా మీ కుటుంబాలంతా విదేశాల్లో ఉన్నారు, స్వదేశాల్లో ఉన్నారు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నారు, వేరే ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ సమాజంలో నడిచే కష్టాలు సుఖాలు అంటే మీకు తెలుసు. ప్రభుత్వ ఉద్యోగాలు ఎట్లా చేస్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, ఎక్కడ పొరపాటు చేస్తున్నారు, పొరపాటు చేసిన వాళ్ళు ఎవరు ఎక్కువ చేస్తున్నారు, ఎక్కడ ఏం పని, ఏ ఆఫీస్కి పోతే ఏ పని అవుతుంది, ఎక్కడ ఏ పని చేస్తే పని ఏం కాదు, ఏ ఆఫీస్కి పోతే అని భయపడే వాళ్ళు ఎందరు ఉన్నారు. అంతా జరుగుతుంది. ఇంత మీరు చూస్తూనే ఉన్నారు. అది నాకు ఒకటే అమ్మాయి అమెరికాలో ఉంటుంది. 2 మనవాళ్ళు, ఒక ఆయన కాలేజీ, ఒక ఆయన ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్. రేపు పోతాడు అక్కడ సౌత్ కరోలినా యూనివర్సిటీ. రేపు పోయి అడ్మిట్ జాయిన్ అవుతున్నాడు. ఫ్రీ సీటు మెడిసిన్. పెద్ద అబ్బాయి ఏమో అంత తెలుగుగా కాదు కాబట్టి కాలేజ్ చదువుతున్నాడు. అక్కడ అట్లాంటా దగ్గర ఆల్పరేటాలో ఉంటారు. మా కుటుంబం అంతే. ఒక అమ్మాయి అమెరికాలో ఉంటుంది, మా అమ్మాయికి 2 అక్కడ ఉంటున్నారు, వేరు స్టేట్లో ఉంటున్నారు. తల్లిదండ్రులు వదిలేసిపోతున్నాడు. 2 అబ్బాయి మెడిసిన్కి పోతున్నాడు కాబట్టి కొద్దిగా బాగానే ఉన్నది. తల్లిదండ్రులు వదిలేసి ఫస్ట్ టైం పోతున్నట్టు ఉంటుంది. ఎందుకంటే అక్కడ కల్చర్ చూస్తే మనకు కొద్దిగా భయంగా ఉంటుంది కదా. మన కల్చర్ వేరు, వాళ్ళ కల్చర్ వేరు. మనం అంతా కలిసి ఉంటాం. అక్కడ ఈ జాతి ఆ జాతి, చైనా, పాకిస్తాన్, ఇండియా, సౌత్ ఆఫ్రికా తెల్లోలు నల్లోలు, మన పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇండియా మనం ఒకటినే ఉంటాం. మన తేడా ఉండదు, రంగులో తేడా ఉండదు. కానీ ఆఫ్రికా వాళ్ళకి, ఆసియా వాళ్ళకి వచ్చే వరకు తెల్ల జాతి, ఇంకా ఈ సౌత్ ఇండియా, సౌత్ ఏషియా, ఇండియా అనేది తేడాలు ఉంటాయి. అక్కడ రంగులు తేడా ఉంటుంది. మన యొక్క ఈ డైలాగ్ కూడా తేడా ఉంటుంది. వెతికంటే దీనికి అసలు తేడా ఉంటుంది. మనం వేరే గోయింగ్ అంటే వాళ్ళు అర్థం చేసుకున్నారు. వీళ్ళు ఇండియా
కానీ అమెరికాలో ఒకటి కల్చర్ ఏంటంటే అక్కడ స్త్రీలను చాలా గౌరవిస్తారు. మన ఇండియాలో పాకిస్తాన్ స్త్రీలని అక్కడ చాలా గౌరవిస్తారు. చీర కట్టుకుని పోతే వాళ్ళు చాలా పోలీసులు అయితే ఎంత దండం పెడతారు. ఇక్కడ నమస్కారం అంటారు, నమస్తే సార్ మేడం, నమస్తే సార్ అంటారు, అంత గౌరవిస్తారు అక్కడ. మరి మీరు అంత చాలా అనుభవజ్ఞులు, మీకు తెలియదు ఏమీ లేదు. మన సోషల్ గా, పొలిటికల్ గా, ఎకనామికల్ గా ఎవరెవరు ఏ స్థాయిలో ఉన్నారు, ఏం చేస్తారు అన్ని తెలుసు. మరి మనకు ఏ ఉదాహరణకి మన దగ్గర ఎట్లా ఉంది, ఒక రైతు భూమి అమ్ముకున్నాడు. అనుకుంటే ఏం చేసినాడు, తగ్గుతారో లేకుంటే ఏం చేసినాడంటే అమ్ముకున్న ఆయన దగ్గర నుంచి తీసేయకుండా కొన్నాయనకి చేసుకుంటారు. కొన్నాయనకి ఏం చేసినారు, అతనికి ఇచ్చినారు, ఇతను ఒక భూమి ఒక 60 నెంబర్ ఇద్దరుకుంటారు. అమ్మాయి అమ్మిన ఆయన ఏమనుకుంటే ఆ భూమి నాదే కదా అంటాడు. 10 సంవత్సరాల తర్వాత నాదే అంటాడు. అదెట్లా సార్ నాదే కదా అంటే, అప్పుడు ఈ భూమికి శిస్తు అనేది ఉన్నప్పుడు కరెక్ట్ గా ఉండేది. నా ఎన్ని ఎకరాలు ఇన్ని 60 నెంబరు నా భూమి నేను శిస్తు కట్ట అని కొట్లాడేది. ఇప్పుడు భూమికి శిస్తు లేదు, ట్యాక్స్ లేదు. కాబట్టి నీ భూమి వద్ద అంటే కూడా దిగదు. నువ్వు భూమి అమ్ముకున్నావు, అమ్ముకున్న తర్వాత మళ్ళీ క్లెయిమ్ చేస్తావు. ఎందుకంటే నీ కొడుకు మన బొదరు లేకపోతే మాది ఎవరైతే నీ దాంట్లో డిలీట్ చేయలేదు ఆయన దాంట్లో కలిపి అంటే ఒక 60 నెంబర్ ఇద్దరు అంటుంటావు. మరి చిన్న ఆఫీసర్ పొరపాటు చేస్తే రెక్టిఫై చేయాలి, పై ఆఫీసర్ చెయ్యడు. నువ్వు అక్కడ కలెక్టర్ దగ్గరకు అంటారు. కలెక్టర్కి జ్యుడిషియరీ పవర్స్ ఉంటాయని చేయొచ్చు, కానీ ఆయన చెయ్యడు, కోర్టుకు అంటారు. కోర్టు పోయిన తర్వాత లాయర్ ఏమంటాడంటే నీకు ఎంత, నాకు 60 సార్. కోర్టు నుంచి వెడిక్ట్ వచ్చే వరకు 15 90 బతుకుతావా, అప్పుడు ఇంటికి పో, ఏం లేదు. చప్పుడు కూర్చోవాలి. పోగొట్టిన వాళ్ళకి ఏమి రాదు. ఏ డిపార్ట్మెంట్ ఏ ఉద్యోగం సరిగ్గా ఉద్యోగం చేయడు. నేను ఒకప్పుడు అనుకునేది ఉపాధి పాపం టీచర్స్ లేట్గా వస్తారు, సరిగ్గా పాఠాలు చెప్పరు, ప్రిపేర్ అయ్యారు ఏదో అనుకునేది. టీచర్సే కరెక్ట్గా పనిచేస్తున్నారు. టీచర్స్ కొందరు అంటారు టీచర్స్ వాళ్ళకి వ్యవసాయం ఉన్నది, కళాలు ఉన్నాయి, చేపల మార్కెట్ ఉన్నాయి, ఫిష్ ప్లాంట్స్ ఉంటాయి, చేపల పేరు చెరువులు ఉన్నాయి, ఇవన్నీ ఉంటాయి. అన్ని ఉన్నా కానీ టీచర్ చేసే పని కరెక్ట్ బాగున్నది. ఇంతకుముందు ఈయన బాధ అన్నాడు, ఒక మాట నేను చేసే సర్వీస్ అన్నాడు. నేను ఉద్యోగం కాదు సర్వీస్ అన్నాడు. అంటే సర్వీస్ అంటే ఏమన్నట్టు ప్రభుత్వ ఉద్యోగం ఎంత జీతం ఇస్తున్నారు దానికి సమానంగా పని చేయను, అంతకంటే ఎక్కువ పని చేస్తున్నా. ఆయన ఫీలింగ్ ఉంది, అది కరెక్ట్. ఎడ్యుకేషన్ సర్వీస్ సాక్రిఫైస్ డెడికేషన్ అయితే మన దేశం చాలా హాయిగా ఉంటుంది. ప్రపంచం అన్ని దేశాల మన గొప్పగా ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర యూస్ ఎక్కువ ఉన్నారు, ఎఫిషియన్స్ ఎక్కువ ఉన్నారు. ముఖ్యంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు మన ఇండియాలో ఎక్కువ ఉన్నారు. ఏ చైనాలో ఇంకెవరో కూడా ఏ దేశంలో కూడా ఇంగ్లీష్ బాగా పర్ఫెక్ట్ గా మాట్లాడే వాళ్ళు తక్కువగా ఉంటారు. మన దగ్గర బాగా ఉన్నారు యూస్. ఇంకొకటి మన కొన్ని దేశాలతో పోల్చి చూస్తే కొన్ని విషయాల్లో మాత్రం మనం బాగా ఉన్నాము, కొన్నింటిలో వెనుకబడి ఉన్నాం. దేంట్లో వెనుకబడి ఉన్నామంటే మన సోషల్ రిలేషన్స్ బాగలేవు. అన్న తమ్ముని ఓరవాడు, తమ్ముడు అన్న తమ్ముడు ఇద్దరు తల్లిదండ్రులు సరిగా చూసుకోరు, వాళ్ళ వీళ్ళని చూసుకుంటే ఇంకెవరి మీద ఇంకేదో చేసుకుంటారు. అటువంటి ఇన్సిడెంట్స్ వస్తున్నాయి. కానీ ఎవరు ఏం చేస్తున్నారంటే ఎవరు ఏం చేస్తలేరు. ఆ వృద్ధులు ఏం అట్లా చచ్చిపోతారు. కాకపోతే ఎవరో ఇంకా వాళ్ళు ఏదో వేరే వాళ్ళ దాని ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఎక్కడ ఉంటున్నారు, గడుపుతున్నారు. అది ఒకటి బాగా సిస్టమ్ బాగాలేదు. ఇది ఇట్లా జరుగుతుంది సమాజము. ఇందులో మంచి ఉన్నది, చెడు ఉన్నది. మీరేం చేయలేదు, నేనేం చేయలేదు, ఎవరేం చేయలేదు, ఇట్లా నడుస్తుంటే పోతూనే ఉంటుంది. ఎక్కడేం పొరపాటు చేసినా కానీ ఎవరిది కరెక్ట్ చేయదు. జ్యుడిషియరీ పవర్స్ అని అంటారు కదా, జ్యుడిషియరీ పవర్స్ ఎవరు కోర్టుకి పోమంటారు. మన కలెక్టర్ జ్యుడిషియరీ పవర్స్ ఎందుకు నాకు అర్థమే కాదు. ఎందుకు అక్కడ జ్యుడిషియరీ పవర్స్ ఎందుకు, దానికి లిమిట్స్ ఉన్నాయేమో. ఇంకొకటి మన సమాజంలో ఆడపిల్లలు అనగానే 10-16 పనిచేసి పడతారు. వాళ్ళు బాగా పెద్దగా చదువుకుని లేదా ఒకటి ఉన్నది. ఇప్పుడు ఈ రోజు అది అట్లా ఏం లేదు. ఆడపిల్లలు బాగా చదివించుకోవాలి. ఎందులో ఆడవాళ్ళు ఎక్కువ పనిచేస్తున్నారా, మగవాళ్ళ మన దగ్గర ఆడవాళ్ళు ఎక్కువ పనిచేస్తారు. ఏ డిపార్ట్మెంట్ ఒక టీచర్ ఉద్యోగం చేస్తే ఆ టీచర్ భర్త కొని పెట్టాలి, ఆమె ఉంటుంది, పిల్లలు పెట్టాలి, స్కూల్ పంపించాలి, ప్రిపేర్ కావాలి, ఆడుకోవాలి. వచ్చిన తర్వాత మళ్ళీ అంత పని చేయాలి. మరి ఉద్యోగం చేసి ఒక ఎంప్లాయ్ ఏం చేస్తారు, పోతారు ఆఫీసులో ఉద్యోగం చేసి వస్తారు. అంటే తయారైందా మా తిన్నా పైన కానీ మగ ఆడవాళ్ళు అట్లా కాదు, అన్ని పనులు చేయాలి. అన్ని వాళ్ళకి 24 గంటలు సరిపోదు, ఇద్దరు 4-3 గంటలు చేస్తున్నారు. మీరు చాలా గొప్ప పని చేస్తున్నారు. ఇదంతా చేయడం చాలా కష్టమైన పని. మీకు అందరికీ కంగ్రాట్స్ చెప్పకుండా తప్పలేదు. కంగ్రాట్స్ అంతకంటే ఎక్కువ కంగ్రాట్స్ చెప్పవాలి. గొప్ప పని వాడాలంటే ఉండొచ్చు. మీకు అందరికీ కృతజ్ఞతలు, అభినందనలు. థ్యాంక్ యూ సార్స్, ఇన్స్పిరేషన్ చేశారు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. కోటికో
ఎక్కడో పుడతారు, నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. అది మీరే మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. అది మీరే మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. దారే దొరకని చీకటిలో తానే వెలుగై నడిచాడు, జాతే ఆ వెలుగన్నాడు. జాతి పిత మన జాతి పిత, దిక్కులు తెలియని సమయంలో తానే దిక్కుగా నిలిచాడు, శాంతిని నేతగా నిలిపాడు. శాంతి దూత మన శాంతి దూత. జాతి పిత బాపూజీ మీలో వెలిసాడు, ఆ శాంతి దూత నెహ్రూజీ మీలో కలిశాడు. ఎందరో ఇంకెందరో మీలో ఉన్నారు. మా దేవుడు మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. అప్పట్లో మేడం బాగా మీరు మంచి పైకి వస్తారని ఎప్పుడు ఆశీర్వదించేది. థ్యాంక్ యూ మేడం, మీ ఆశీర్వాదం నాకు ముందుకు వచ్చింది. కరెక్ట్. అనేది ట్యూషన్కి వచ్చినప్పుడు స్టడీస్ కాదు, చాలా ఎదిగిపోతాం భవిష్యత్తులో అన్నాడు. కరెక్ట్గానే మనం అంతా గర్వమైన విషయం. చాలా సంతోషం. ఎవరికైనా హెల్ప్ చేసే పద్ధతిలో ఉన్నాడు, అదే మనకు చాలు. ఓకే. ఇంకో మాట కూడా ఉంది. అప్పట్లో మీరు ఎదిగినంగా మమ్మల్ని గుర్తిస్తారా అని కూడా. మా తమ్ముడు గుర్తొస్తున్నాడు. మా తమ్ముడి కొరకు మీరంతా మా తమ్ముడు ఫ్రెండ్స్ కాబట్టి నేను కావాలని ఇక్కడికి వచ్చిన. Oh my dear girls, dear boys, dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్స్ ల్యాబులోన శీలాపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ
రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు It's a family party. Hey, light setting akkarle, mic settle to panle, mani tere jaise dam disco thakkale. నైన బక్కర్లే బయటికి లక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాపం దాయిల్లే హ్యాపీగా గడిపెల్లా ఏ ఫారెన్ నో వెళ్ళాలా మనం ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైఫ్ ఏళ్ళ మన్నా పేదవడు అడిగే దేవుడు చలో చలో మరి చేసేద్దాం బోలా. It's a family party. It's a family party. It's a family party. It's a family party. మీ పేరు మొబైల్ నంబర్ ఒకటేసారి చీటీ వెనకాల రాసుకోండి. ఇప్పుడే ఒకసారి అందరూ మీ చీటీ వెనకాల పేరు మొబైల్ నంబర్ రాసుకోండి. విచ్ ఇస్ కాస్ట్ 8,300 అండ్ సెకండ్ హౌస్ కి ప్రెస్టీజ్ నాన్ స్టిక్ గ్రానైట్ కుకింగ్ వేర్ విచ్ ఇస్ కాస్ట్ 4,200. థర్డ్ హౌస్ కి ప్రెస్టీజ్ నాన్ స్టిక్ గ్రానైట్ కుకింగ్ వేర్ 4,200 అండ్ ఫోర్త్ హౌస్ కి తమారా వేద కాపర్ బాటిల్ విచ్ గ్లాస్ 86 అంటే సారీ ఇంగ్లీష్ లో చెప్తాను, ఇది పర్లేదు. 43 43 పర్లేదు, ఆ దేవుడు తలుచుకొని వచ్చేసాయి. 49 49 72 72 64 4 64 16 16 16 77 77 ఒకసారి మీ చిట్టి ఇవ్వరా. 35 35 35 జల్దీ సెవెనా. ఉన్నదొకటే జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ఫ్రెండ్ మారినా. లిఫరెన్స్ కూడా బాగుంటది. గ్లాస్ పెట్టినా కూడా గ్లాస్ ఉన్నట్టు తెలియదు. వాటర్ పోసుకుంటే అదే ఇలాగుంటది. హెల్త్ కి ఇది మంచిగా కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన
మన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. నుండి గ్రీన్ స్టోన్ కి మారిన రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన క్లాస్మేట్స్ ఉమెన్స్ అందరికి స్పెషల్ గిఫ్ట్ అని ఇప్పుడు ఇచ్చినాక మళ్ళీ ఈ బంపర్ గిఫ్ట్స్ ఇద్దాము. ఇప్పుడు మా చెల్లెతోనే వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాను. అడిగింది ఆమె కాబట్టి అందులో రాఖీ పౌర్ణమి కూడా ఉంది కాబట్టి రేపు వాళ్ళకి మంచి గిఫ్ట్ ఇద్దాము. వీళ్ళను ఒకసారి అందరూ పైకి రావాలి. ఫాతిమా, శ్రీవాణి అందరూ కూడా పైకి రండి. ఫ్రెండ్షిప్పే తీయని పుష్పం, ఫ్రెండ్షిప్పే గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్పే ఎప్పుడు ఆనందం. ఫ్రెండ్షిప్పే తీయని పుష్పం, ఫ్రెండ్షిప్పే గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్పే ఎప్పుడు ఆనందం. ఏటికి ఒకటో రెండో పండుగలేమో ఊరికి వస్తాయి, కానీ చెలిమిలో మాత్రం రోజు రోజు సందడులుంటాయి. హోలీ రంగులలాగా విడిగా విడిగా మనసులు చేరాయి, ఒకటై కలిసేసరికే కనిపించాయి హరివిల్లైపోయి. ఫ్రెండ్షిప్పే తీయని పుష్పం, ఫ్రెండ్షిప్పే గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్పే ఎప్పుడు ఆనందం. Sayo, kumasila kumukasayo, kumasila kumukasayo, sayo. Kumasila kumukasayo, kumasila kumukasayo, kumasila kumukasayo, sayo, sayo. చోటే అమ్మ నాన్న ప్రేమను చూసాము. ఎన్నెన్నో బంధాలు ఆస్తులకై వచ్చేను, మా స్నేహం మాతో ఉండే ఆప్తులనిచ్చేను. బాధలలో నా కంటిని తుడిచే చేతులు మిత్రుడివేగా, బాధలలో నా సాయం చేసే దైవం స్నేహితుడేగా. కృష్ణుడికి కోవెలుంది, కర్ణుడికి లేదేంటి, చెలిమికి గుడి కడితే అందులో. చాలా మంది చాలా దూరం ట్రావెల్ చేసి మీ పాత స్నేహితులు అందరినీ కలిసారు. ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. నిజంగా ఈ రోజు ఈ యొక్క ఈవెంట్ కి వచ్చి నేనైతే చాలా విషయాలు నేర్చుకున్నాను మీ దగ్గర నుంచి. సో దిస్ ఇస్ కిట్టి రెడ్డి అండ్ సైనింగ్ ఆఫ్. నేనైతే వెళ్తున్నానండి, నాకు సేవకి టైం అవుతుంది. మీరందరూ హ్యాపీగా ఉండి ఎంజాయ్ చేయండి. ఇంకా హ్యాంపర్స్ ఏవో ఉన్నాయి, చాలా కలెక్ట్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఇంత చక్కటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అంకుల్. ఇమాడి జ్యువెలర్స్ దగ్గర నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలండి, అడ్వర్టైజ్మెంట్లు వస్తూనే ఉంటాయి. సో నేను కూడా రిక్వెస్ట్ చేస్తాను అంకుల్, నేను కూడా మీ దగ్గరికి వచ్చి కొంటామని అనుకున్నాను, బట్ ఇప్పుడైతే ఈవెంట్ తర్వాత వచ్చి పక్కగా ఉంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే కొనకు షూట్ ఇస్తాను, షూట్ చేయి ఫ్రీగా తీసుకెళ్ళి. ఓకే గుడ్. అండ్ ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ నా మాటలు ఇంత దాకా భరించారు. సో ఇంకా పి స్వామి గారు అంకుల్ నన్ను గుర్తుపెట్టుకోండి, మీకు గిఫ్ట్ వచ్చినట్టు నా వల్ల నేను చీటీ తీయడం వల్లనే. అలాగే శ్రవణ్ అంకుల్ గారు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. చేసుకున్నాం కదా, మన తోటి స్టూడెంట్స్ అందరికి కూడా తెలియాలి కదా, అంటే వేరే మనకన్నా సీనియర్లు అందరి కంట్లో ఆది పేదల
ప్రేమకు మాత్రం ఎప్పుడు పెద్దల ఇల్లే చల్లని స్నేహం నీడలో ఈ పొదనిల్లే తెల్లగా మెరిసే చక్కని తాజ్ మహల్ ఫ్రెండ్షిప్ తీయని పుష్పం ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం దం దం అమ్మాయిల కలలన్నీ అందంగా దాచాను అబ్బాయిల కలలేదో సాధించే కొరకే కన్నుల కలలే చీకటి తెరలో కనుమరుగవుతాయంట మనసుల కలలే నిజముగా ఎప్పుడు మనకెదురొస్తాయంట ఎప్పుడు నవ్వుల వర్షం మా మనసుల్లో ఎన్నడూ ఆ మధుమాసం ఫ్రెండ్షిప్ తీయని పుష్పం ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం ఇంటికి ఒకటో రెండో పండుగలేమో ఊరికి వస్తాయి కానీ చెలిమిలు మాత్రం రోజు రోజు సందడులుంటాయి హోలీ రంగులలాగా విడిగా విడిగా మనసు చేయాలి ఒకటై కలిసేసరికి కనిపించాయి చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో గతమైన జీవితం కథగానే రాసుకో మనసైతే మళ్ళీ చదవకో మరు జన్మకైనా కలుసుకో ఏనాటికేమవుతున్నా ఏ గూడు మీదవుతున్నా హాయిగానే ఆడుకో చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో గతమైన జీవితం కథగానే రాసుకో జీవితం నీ కోసం స్వాగతం పలికింది ఆశలే వెలిగించి హారతులు ఇస్తుంది ఆకాశమంతాలయం నీ కోసం కట్టుకుంది కళ్యాణ తోరణాలుగా నీ బ్రతుకే మార్చుకుంది కాలం కరిగిపోతుంటే కలగా చెదిరిపోతుంది మేము కూడా హైదరాబాద్ దూరం పోవాలి చాలా మంది హైదరాబాద్ వేయాలన్నట్టుంది ఈ ప్రోగ్రామ్ బాగా సక్సెస్ చేసినందుకు పిఎస్సీలందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు చెబుతుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ రాఖీ అడ్వాన్స్ రాఖీ పౌర్ణమి థ్యాంక్ యూ